everybody, welcome to Vedantu Telugu channel. This is your master teacher for physics, KRD ma'am. Ela unnaru andaru? Are you all ready for vectors? Vectors lesson kumaddama. Are you all ready? Have we started? Hello everybody. Yes, andaru chaala mandi. Suharshita. Every live session attend avutundi. Very good girl. Hello everybody. FF Gaming, good evening. FF Gaming ఏ కదా హైదరాబాద్ వచ్చింది, వేరే గేమింగా? స్టూడెంట్ ఆఫ్ క్యాడి మ్యామ్, హలో హలో ఎవ్రీబడి. జెసికా, లవ్ యూ డియర్. ఎస్ జెసికా, హ్యాపీయెస్ట్ ఈవినింగ్ ఎవ్రీబడి. వెక్టార్స్ చాప్టర్ వెయిటేజ్. ఎంసెట్ కి 1 క్వశ్చన్ రావచ్చు, రాకపోవచ్చు. వెక్టార్స్ అనేది యాక్చువల్గా మోషన్ ఇన్ అ ప్లేన్ లెసన్లోది. ఇట్ ఈస్ నాట్ అ సెపరేట్ చాప్టర్. బట్ వెక్టార్స్ గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే, అంతా వెక్టార్స్ మయం, ఫిజిక్స్ అంతా వెక్టార్స్ మయం, వెక్టార్స్ మయంతో ఉంటుంది కాబట్టి ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ ఫీల్డ్, గ్రావిటేషనల్ ఫీల్డ్, ఆ ఫీల్డ్, ఈ ఫీల్డ్, ఈ ఫోర్స్, ఆ ఫోర్స్, ఏదైనా వెక్టార్ క్వాంటిటీయే. సో వెక్టార్ క్వాంటిటీ గురించి అందుకే తెలుసుకోవాలి. సో వెక్టార్స్ అనేది ఎంత వెయిటేజ్ ఉంది అంటే 100% వెయిటేజ్ అని చెప్పుకోవచ్చు. ప్రతి లెసన్లోనూ వెక్టార్స్ని మనం డీల్ చేస్తాం. సో బేసిక్స్ ఆఫ్ వెక్టార్స్ తెలిస్తే అప్పుడు ప్రతి లెసన్లోనూ వెక్టార్స్ గురించి అమ్మో వెక్టార్ క్వశ్చనా అని పక్కకు పెట్టేయకుండా ఉంటారనమాట. మనకి ఎంసెట్లోకి వచ్చేటప్పటికి వెక్టార్స్ మీద సెపరేట్ క్వశ్చన్ రావచ్చు, రాకపోవచ్చు. వెస్ట్ గోదావరి, ఎఫ్ఎఫ్ గేమింగ్, ఓకే. సో వెక్టార్స్ అనేది మనకి మోషన్ ఇన్ అ ప్లేన్ లెసన్లోదమ్మా, గుర్తుపెట్టుకోండి. వెక్టార్స్ అనేది సెపరేట్ చాప్టర్ కాదు. వెక్టార్స్ అనేది మోషన్ ఇన్ ఏ ప్లేన్ ఈ లెసన్లో నుంచే తీసుకుంటాం. మోషన్ ఇన్ అ ప్లేన్ అర్థం కావాలి, 2 డైమెన్షన్ అంటే మనం వెక్టార్స్ని అర్థం చేసుకోవాలి. అండ్ మోరోవర్ చెప్పాను కదా, ఇందుగలడు అందులేడని సందేహంబు వలదు, హరి ఎందెందు వెతికినా అందందు గలడు. సో వెక్టార్స్ ఈ చాప్టర్లో ఉంది, ఈ చాప్టర్లో లేదు అని చెప్పడానికి లేదు. ప్రతి చాప్టర్లోనూ వెక్టార్స్ కనిపిస్తాయి మనకి, అడుగడుగునా వెక్టార్స్ తగులుతాయి. కాబట్టి బేసిక్స్ ఆఫ్ వెక్టార్స్ అనేది నేర్చుకోవాలి. సో వెక్టార్స్లో మనం ఏమేమి నేర్చుకుంటాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ ఆఫ్ వెక్టార్స్ అంటే టైప్స్ ఆఫ్ వెక్టార్స్, యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్, ఒక వెక్టార్ని ఎలా డీల్ చేయాలి, అసలు వెక్టార్ అంటే ఏంటి తెలుసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనము వెక్టార్ ఎడిషన్ గురించి తెలుసుకుంటాము. వెక్టార్ ఎడిషన్ అన్న సబ్ట్రాక్షన్ అన్న ఒకటే అమ్మ. ఈ ఎడిషన్లోనే రిజాల్వింగ్ వెక్టార్స్ కూడా నేర్చుకుంటాం. ఇది ఒక మంచి కాన్సెప్ట్. రిజాల్వింగ్ వెక్టార్స్ కూడా ఈ ఎడిషన్లోనే అయిపోతుంది. ఆ తర్వాత మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్స్. ఇవి మీకు బేసికల్గా వెక్టార్స్ గురించి ఉండాల్సిన ఐడియా. వీటి గురించి తెలుసుకున్నారా? వెక్టార్ స్కేల్ ఖతం. సో ఈ రోజు క్లాసులో మ్యాక్సిమం ఈ 2 అవగొట్టడానికి ట్రై చేద్దాం. అవ్వకపోతే లెక్చర్ 2 ఉంది కదా. సో లెట్ us స్టార్ట్ విత్ బేసిక్స్ ఆఫ్ వెక్టార్స్. అసలు వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటి? మనకి ఫిజికల్ క్వాంటిటీస్ని 2 రకాలుగా డివైడ్ చేస్తాము, స్కేలార్ క్వాంటిటీస్ అండ్ వెక్టార్ క్వాంటిటీస్. ఇవన్నీ చాలా 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 బేసిక్స్. ఈజ్ దిస్ యూస్ఫుల్ ఫర్ జేఈ? ఎస్, కొంచెం యూస్ఫుల్లే కదా, బికాస్ వెక్టార్స్ని డీల్ చేయడం రావాలి కదా. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ జేఈ ఆల్సో. ఓకే, స్కేలార్ క్వాంటిటీస్ అంటే ఏంటి, వెక్టార్ క్వాంటిటీస్ అంటే ఏంటి? ఆబ్వియస్గా స్కేలార్ క్వాంటిటీస్ని మెజర్ చేసేటప్పుడు మనకి డైరెక్షన్తో పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాయి చూడండి, స్పీడ్ ఆఫ్ ద కార్. ఎంత స్పీడ్లో వెళ్తోంది అనేది చెప్తాం, కానీ ఏ డైరెక్షన్లో స్పీడ్ అనేది స్కేలార్ క్వాంటిటీ. మాస్ అనేది స్కేలార్ క్వాంటిటీ. ఓకే, మాస్ అంటే ఏంటి? ఈ యాపిల్లో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి అవన్నీ నేను కలపగలిగితే అదే మాస్. మాస్ వేరు, వెయిట్ వేరు. మాస్ అనేది ద టోటల్ పార్టికల్స్ ఆఫ్ ద బాడీ. అదే వెయిట్కి వచ్చేటప్పటికి మాస్ ఇంటూ యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ చెయ్యాలి. సో వెయిట్ అనేది గ్రావిటేషనల్ ఫోర్స్. వెయిట్ అంటే నథింగ్ బట్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ. సో స్పీడ్, మాస్, టైం, వాల్యూమ్ వీటిని మెజర్ చేసేటప్పుడు డైరెక్షన్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 అవర్ పాటు చదివాను. 1 అవర్ ఏ డైరెక్షన్లో అనే క్వశ్చన్కి ఆన్సర్ లేదు, అవునా?
అంటే టైంని మెజర్ చేసేటప్పుడు డైరెక్షన్ అనేది అసలు అవసరం లేదు. చాలా ఫన్నీగా కూడా ఉంటుంది డైరెక్షన్ చెప్పాము అంటే. ఓకే మ్యామ్ ప్లీజ్ కీప్ నోట్స్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, హ్యాండ్ రిటన్ నోట్స్. పెడతానమ్మా, పెడతాను. కొంచెం గ్యాప్ ఇవ్వండి, ఎందుకంటే చాలా హెవీ షెడ్యూల్ ఉంటుంది. సో కొంచెం టైం పట్టచ్చు. ఈ సిస్టంలో టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇందులో ఆగిపోయింది. పెడతాను నేను. ఓకే హ్యాండ్ రిటన్ నోట్స్ మీరు కూడా రాయాలి కదా. మీ వెంకటరమణమూర్తి క్లాస్ వింటూ నువ్వు కూడా రాయడం ప్రాక్టీస్ చెయ్యాలి. బట్ హ్యాండ్ రిటన్ నోట్స్ పెడతాను. సో స్కేలార్స్ వెక్టార్స్ అర్థమైంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కేలార్స్ అనగానే, స్కేలార్ క్వాంటిటీ అనగానే మెయిన్గా మనకు వచ్చేది గుర్తొచ్చేది ఏంటంటే ఇట్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, నో డైరెక్షన్. డైరెక్షన్ అసలు అవసరమే లేదు. ఎగ్జాంపుల్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వెక్టార్స్ అంటే ఏంటి? వెక్టార్స్కి బోత్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ కూడా ఉండాలి. ఇక్కడ చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, నేను క్లియర్ చేస్తాను. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి మేడం? అవునా, మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి మేడం? ఫర్ ఎగ్జాంపుల్, ఏ మ్యాన్ ఈజ్ వాకింగ్ విత్ అ స్పీడ్. ఏ మ్యాన్ ఈజ్ వాకింగ్ విత్ ఏ స్పీడ్. విత్ స్పీడ్ అంటే వెలాసిటీ రాద్దాం. మళ్ళీ స్పీడ్ ఏంటి మేడం అనుకోవచ్చు మీరు. విత్ ఏ వెలాసిటీ 5 మీటర్ పర్ సెకండ్ ఇన్ ఈస్ట్ డైరెక్షన్. ఈస్ట్ డైరెక్షన్లో ఒక మనిషి 5 మీటర్ పర్ సెకండ్ వెళ్తున్నాడు. ఇందులో వెలాసిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ కదా. సో దీంట్లో 5 మీటర్ పర్ సెకండ్ అనేది మ్యాగ్నిట్యూడ్ని రిప్రజెంట్ చేస్తుంది. 5 మీటర్ పర్ సెకండ్ అనేది మ్యాగ్నిట్యూడ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈస్ట్ అనేది డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మ్యాగ్నిట్యూడ్ అంటే నంబర్ అమ్మ. నంబర్కి ఎప్పుడు పాజిటివ్ నెగిటివ్ ఉండదు. ఓన్లీ డైరెక్షన్కి మాత్రమే పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. నంబర్కి పాజిటివ్ నెగిటివ్ ఉండదు, ఓన్లీ డైరెక్షన్కి మాత్రమే పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. రైట్, గుర్తుపెట్టుకోండి. బేసిక్స్ అనమాట, పరమ బేసిక్స్ అన్ని గుర్తుండాలి. సో మ్యాగ్నిట్యూడ్ అంటే నంబర్. మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు పాజిటివ్ నెగిటివ్ ఉండదు. మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. మ్యాగ్నిట్యూడ్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్. మ్యాగ్నిట్యూడ్ అనేది ఆల్వేస్ పాజిటివ్. అదే మనకి డైరెక్షన్ వచ్చేటప్పటికి ఇట్ కెన్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. అందుకే మనము స్కేలార్ క్వాంటిటీస్ ఎప్పుడు కూడా పాజిటివ్, బికాజ్ వాటికి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. అందుకే స్కేలార్ క్వాంటిటీస్ని పాజిటివ్ అంటాము. వెక్టార్ క్వాంటిటీస్ పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. వెక్టార్స్ క్వాంటిటీస్ పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 2 న్యూటన్, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు -2 న్యూటన్. F1 F2 అనుకోండి. 2 న్యూటన్కి -2 న్యూటన్కి చాలా డిఫరెన్స్ ఉంది. మ్యాగ్నిట్యూడ్ సేమ్, ఆపోజిట్ డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్ సేమ్, నెగిటివ్ సింబల్ ఏం చెప్తుంది? ఆపోజిట్ డైరెక్షన్. సో నీకు ఇందులో F1 అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ అయితే F2 అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. మనం యూజువల్గా పాజిటివ్ని పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ని నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు తీసుకుంటాం. సో F1కి F2కి డిఫరెన్స్ ఉందా అంటే ఎస్ ఉంది. F1 పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో యాక్ట్ అయితే F2 అనేది నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఇక్కడ మీకు 2 న్యూటన్ మ్యాగ్నిట్యూడ్ సేమ్, బట్ డైరెక్షన్ నెగిటివ్ ఉంది అంటే ఆపోజిట్ డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇస్ దాట్ క్లియర్? బేసిక్స్ ఆఫ్ స్కేలార్స్, వెక్టార్స్ అర్థమయ్యాయి కదా. ఇప్పుడు వెక్టార్స్ గురించి ఇంకా స్టార్ట్ చేద్దాం. ఈ లెసన్లో మనం స్కేలార్ గురించి చదవక్కర్లేదు, బికాస్ స్కేలార్ అనేది కేవలం నంబర్. దాన్ని మనం పట్టించుకోకర్లా. వెక్టార్స్ గురించే తెలియాలి కాబట్టి లెట్ us స్టార్ట్ విత్ రిప్రజెంటేషన్. రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టార్స్. ఒక వెక్టార్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అనేది చాలా ఇంపార్టెంట్. వెక్టార్కి ఏముంటాయని చెప్పాను? మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. డైరెక్షన్ అనేది ఆరో హెడ్ చూపిస్తే ఆరో యొక్క లెంత్ మ్యాగ్నిట్యూడ్ని చూపిస్తుంది. మ్యాగ్నిట్యూడ్ ఏంటి అంటే లెంత్ ఆఫ్ ఆరో. లెంత్ ఆఫ్ ఆరో మ్యాగ్నిట్యూడ్ని రిప్రజెంట్ చేస్తే ఈ హెడ్ ఆఫ్ ఆరో డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. మ్యాగ్నిట్యూడ్ అనేది లెంత్ ఆఫ్ ఆరో. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు F1 బార్ ఈజ్ ఈక్వల్ టు 2 న్యూటన్స్ I క్యాప్. I క్యాప్ అనే పదానికి మీనింగ్ తెలుసా?
ఈస్ట్ డైరెక్షన్ సౌత్ డైరెక్షన్లో పెట్టినా ఐ క్యాప్ తెలుస్తుందా? పోనీ ఐ క్యాప్ జే క్యాప్ తెలియదు అనుకుంటే 2 న్యూటన్స్ ఇన్ టూ న్యూటన్స్ ఇన్ ఈస్ట్ డైరెక్షన్ F2 బార్ ఈజ్ ఈక్వల్ టు 4 న్యూటన్ సేమ్ డైరెక్షన్ తీసుకుంటాను ఈస్ట్ డైరెక్షన్ F3 బార్ ఈజ్ ఈక్వల్ టు 10 న్యూటన్ ఇన్ ఈస్ట్ డైరెక్షన్. వీటన్నిటిని ఎలా రిప్రజెంట్ చేస్తాను చూడండి. 2 న్యూటన్ మనం ఎప్పుడు కూడా ఫిజిక్స్లో ఎలా తీసుకుంటాం తెలుసా? ఇది ఈస్ట్, ఇది నార్త్, ఇది సౌత్, ఇది వెస్ట్. తెలుసు కదా ఫిజిక్స్లో ఎప్పుడు కూడా డైరెక్షన్స్ ఎలా తీసుకుంటాము అనేది తెలుసు కదా మనకి. సో ఈస్ట్ డైరెక్షన్ అంటే ఇటువైపు. సో F1 బార్ అంటే ఇలా డ్రా చేశాను అనుకోండి. 2 న్యూటన్ డైరెక్షన్ యారో మార్క్ లెంత్ 4 న్యూటన్, దీనికి డబల్ కాబట్టి ఖచ్చితంగా డబల్ ద లెంత్ డ్రా చేయాలి 4 న్యూటన్. 2 న్యూటన్ కన్నా 4 న్యూటన్ డబల్ అంటే లెంత్ ఆఫ్ ద యారో పెరగాలి. 10 న్యూటన్ ఇంకా ఎక్కువ, సో ఇలా డ్రా చేస్తాను. ఇది 10 న్యూటన్. యారో మార్క్ డైరెక్షన్ని చెప్తుంది, ఇది లెంత్ ఆఫ్ ది యారో మ్యాగ్నిట్యూడ్ని చెప్తుంది. సరే మేడం, ఇప్పుడు 100 న్యూటన్ ఉంటే ఎలాగా? బోర్డు సరిపోదు కదా. సో ఇలాంటి వాటి కోసం మనము లెంత్ ఎంత ఉంటే అంతా పెట్టి డ్రా చేసేయడం కాకుండా ఎగ్జాంపుల్ ఉజ్జాయింపును డ్రా చేస్తాం అంతే. ఇది యాక్చువల్గా బేసిక్, కానీ ఇది ఎవడు ఫాలో అవ్వడు. మనకు నచ్చినట్లు మనం డ్రా చేస్తాము, డైరెక్షన్ని మాత్రమే మనం పట్టించుకుంటాము. ఓకే, సో తెలుగు కూడా వెక్టార్స్ తీసుకోవచ్చు కదా మ్యామ్. విజయ్ 680 తీసుకుందామమ్మా. అక్కడ అంత హై వెయిటేజ్ లేదు, బట్ ఎనీవే మీరు ఇక్కడ వింటున్నారు కదా, నీట్లో కూడా తీసుకుందాం. సో F1 బార్, F2 బార్, F3 బార్. సో ఇవన్నీ అయిపోయాయి. ఇది అర్థమైంది కదా. సో దీనిని ఇప్పుడు మనము షార్ట్ కట్లో ఇంత డ్రా చేయకుండా ఇంత చిన్నగా డ్రా చేస్తామన్నమాట. ఇది వన్ ఆఫ్ ది రిప్రజెంటేషన్. బట్ ఇది మనం పెద్దగా వాడం. మనం నార్మల్గా వెక్టార్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే, ఒకటి F బార్, V బార్, S బార్, ఫోర్స్ వెక్టార్, వెలాసిటీ వెక్టార్, డిస్ప్లేస్మెంట్ వెక్టార్. సో వెక్టార్స్ అన్నిటికీ కూడా పైన బార్ రాయాలి. బార్ ఉంటే అది వెక్టార్ని రిప్రజెంట్ చేస్తాయి. ఇవన్నీ కూడా వెక్టార్ని రిప్రజెంట్ చేస్తాయి. అలా కాకుండా ఎఫ్, వి, ఎస్ రాశాను అనుకోండి, బార్ పెట్టలేదు. ఇవి మ్యాగ్నిట్యూడ్, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తాయి. బార్ పెడితేనే వెక్టార్ అనమాట, అంటే దాని మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు రిప్రజెంట్ చేస్తుంది. బార్ పెట్టలేదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. ఇంకొక సింబలైజేషన్ ఉంది, మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ బార్, మాడ్యులస్ ఆఫ్ వి బార్, మాడ్యులస్ ఆఫ్ ఎస్ బార్. ఇది కూడా ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో అలవాటు చేసుకోండి. బార్ పెట్టకపోయినా, బార్ పెట్టి మాడ్యులస్ పెట్టినా, ఈ రెండిటికి మీనింగ్ ఒకటే, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. రైట్? సౌత్ షుడ్ బి ఆపోజిట్ ఆఫ్ నార్త్. ఓహో సారీ, ఎస్ 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 ఎస్, సౌత్ వెస్ట్. ఈవిడికి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ కూడా తెలియదు, మా క్లాసులు చెప్పడానికి వచ్చేసిందా? ముందు మీరు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ నేర్చుకోండి మేడం, తర్వాత మా క్లాసులు చెప్దురు కానీ. ఇంతనా డైలాగ్? ఓకే, ఏం చేస్తాం, వరుసగా ఒక్కొక్కసారి క్లాసులు చెప్తున్నప్పుడు ఒక్కొక్కసారి అలా ఓవర్లుక్ అవుతూ ఉంటుంది. దానికి తోడు నాకు ప్రాబ్లం ఇంకొకటి ఏంటంటే, బోర్డుకి దగ్గరగా వచ్చినప్పుడు లైట్స్ గ్లేరింగ్ వల్ల ఇక్కడ ఏం రాస్తున్నానో కనిపించదు నాకు. యాక్చువల్గా ఫ్రాంక్లీ స్పీకింగ్, ఈ పోర్షన్లో నేను ఏం రాస్తున్నానో నాకు కనిపించదు. ఒక ఉజ్జాయింపుని రాసుకుంటే వెళ్ళిపోతానమాట అలా. సో దానిలో మిస్ అయిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఎనీవేస్, సో ఇప్పుడు ఇంకా బేసిక్స్ ఆఫ్ వెక్టార్స్ ఎలా కంటిన్యూ చేద్దాము. సో వెక్టార్ రిప్రజెంటేషన్ అర్థమైంది కదా. ఒక వెక్టార్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, బార్ పెట్టి రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ వెక్టార్స్కి వెళ్ళిపోదాం. డైరెక్ట్గా టైప్స్ ఆఫ్ వెక్టార్స్కి వెళ్ళిపోదాం, టైం వేస్ట్ చేయకుండా. టైప్స్ ఆఫ్ వెక్టార్స్, ఇందులో కూడా మనకి చాలా టైప్స్ ఉంటాయి, త్వరగా అర్థం చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఈక్వల్ వెక్టార్స్. ఓహో స్పెల్లింగ్లు ఏంటో, కొంచెం నీట్గా హ్యాండ్ రైటింగ్ రాద్దాము. ఫస్ట్ ఏంటంటే ఈక్వల్ వెక్టార్స్. ఈక్వల్ వెక్టార్స్ అంటే ఏంటి? రెండు కానీ అంతకంటే ఎక్కువ వెక్టార్స్ కానీ మ్యాగ్నిట్యూడ్ వైజ్ అండ్ డైరెక్షన్ వైజ్ సేమ్గా ఉండాలి. వెక్టార్స్ విత్
సేమ్ magnitude with the same magnitude and same direction. సేమ్ magnitude ఉండాలి, సేమ్ డైరెక్షన్ ఉండాలి, అండ్ సేమ్ ఫిజికల్ క్వాంటిటీస్ కూడా అయి ఉండాలి. సేమ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటి అదైనా తెలుసు కదా. ఎనీథింగ్ దట్ కెన్ బి మెజర్డ్ ఈస్ కాల్డ్ అ ఫిజికల్ క్వాంటిటీ. లెంత్, మాస్, టైమ్, వర్క్, వాల్యూమ్, డెన్సిటీ, ఎనీథింగ్ ఈస్ కాల్డ్ అ ఫిజికల్ క్వాంటిటీ. సో నువ్వు ఫోర్స్ తీసుకుంటే ఫోర్స్కి సంబంధించిందే ఇంకొక వెక్టార్ అయి ఉండాలి. సో లెట్ us take, if I take A bar and B bar, ఈ రెండు కూడా నాకు ఈక్వల్ వెక్టార్స్, బికాస్ రెండిటికి మ్యాగ్నిట్యూడ్ సేమ్, డైరెక్షన్ సేమ్. పోనీ ఇలా డ్రా చేద్దాం, P bar and Q bar, ఇవి రెండు కూడా మనకి ఈక్వల్ వెక్టార్సే, బికాస్ మ్యాగ్నిట్యూడ్ సేమ్, రెండిటికి డైరెక్షన్ సేమ్గా ఉంది. లేదు ఇలా డ్రా చేస్తాను, A bar, B bar, ఇవి కూడా ఈక్వల్ వెక్టార్సే, బికాస్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ అండ్ డైరెక్షన్ సేమ్. కానీ ఒకవేళ ఇలా డ్రా చేస్తే A bar and B bar నాట్ ఈక్వల్ వెక్టార్స్, సేమ్ డైరెక్షన్ బట్ మ్యాగ్నిట్యూడ్ సేమ్గా లేదు. నెక్స్ట్ ఇంకొకటి P bar, Q bar, మ్యాగ్నిట్యూడ్ సేమ్ బట్ డైరెక్షన్లు సేమ్గా లేవు. ఇలా హారిజాంటల్గా ఉంటే ఇది పైకి ఉంది, సో ఇవి కూడా ఈక్వల్ వెక్టార్స్ కావు. సో ఈక్వల్ వెక్టార్స్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటమ్మా, ఖచ్చితంగా మ్యాగ్నిట్యూడ్ సేమ్గా ఉండాలి, అలాగే డైరెక్షన్ కూడా సేమ్గా ఉండాలి. అవి ఈక్వల్ వెక్టార్స్. ఇలాంటిదే ఇంకొకటి చూడండి, ప్యారలల్ వెక్టార్స్. ప్యారలల్ వెక్టార్స్ అంటే ఏంటంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ వెక్టార్స్, రెండు లేదా అంతకంటే ఎక్కువ వెక్టార్స్. ఇక్కడ చూడండి, వెక్టార్స్ విత్ సేమ్ డైరెక్షన్, however అంటే అయితే, however no need of same magnitude. ఇదే డిఫరెన్స్, సేమ్ మ్యాగ్నిట్యూడ్. డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి, దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ సేమ్గా ఉండాలి, అలాగే డైరెక్షన్ కూడా సేమ్గా ఉండాలి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మ్యాగ్నిట్యూడ్ సేమ్గా ఉండక్కర్లేదు, డైరెక్షన్ మాత్రమే సేమ్గా ఉండాలి. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ A bar, B bar. Yes, they are parallel vectors. A bar, B bar parallel vectors. మరి P bar రెండు సేమ్గా ఉన్నాయి. Q bar, yes, ఇవి కూడా parallel vectors. P bar, Q bar కూడా parallel vectors. ఓకే ఓకే మ్యామ్, ఏరియాకి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటుందా? ఎస్ లాస్యా, ఏరియాకి డైరెక్షన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ కూడా ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ లేకపోతే అసలు ఫిజికల్ క్వాంటిటీయే ఉండదు. ఏరియాకి వెక్టార్ ఉంటుంది. ఏరియా ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. ఏరియా ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఏరియా ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. డైరెక్షన్ ఎటువైపు ఉంటుంది? రేడియల్లీ అవుట్వర్డ్. ఇది ఏరియా అనుకుంటే, ఈ పెన్ డైరెక్షన్లో దాని వెక్టార్ డైరెక్షన్. ఇది ఏరియా అనుకుంటే ఈ పెన్ డైరెక్షన్ ఇండికేట్స్, ఈ ఏరియా యొక్క డైరెక్షన్ పెన్ ఇండికేట్ చేస్తుంది. ఇది నా ఏరియా, పెన్ ఇండికేట్స్ ఏరియా వెక్టార్ డైరెక్షన్. ఇలా ఏరియాకి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఏరియా ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. ఓకే, సరే. ప్యారలల్ వెక్టార్స్కి ఈక్వల్ వెక్టార్స్కి డిఫరెన్స్ అర్థమైందా? ప్యారలల్ వెక్టార్స్కి ఈక్వల్ వెక్టార్స్కి డిఫరెన్స్ అర్థమైంది కదమ్మా. సో ప్యారలల్ వెక్టార్స్ అంటే మ్యాగ్నిట్యూడ్ సేమ్గా ఉండాల్సిన అవసరం లేదు, అవి రెండు ఒకే డైరెక్షన్లో ఉండాలి, ప్యారలల్లో ఉండాలి. దానినే మనము ప్యారలల్ వెక్టార్స్ అంటాం. ఇప్పుడు ప్యారలల్ వెక్టార్స్ గురించి తెలుసుకున్నాక యాంటీ ప్యారలల్ వెక్టార్స్ గురించి తెలుసుకోకపోతే ఎలాగా? బాధపడతాయి కదా. యాంటీ ప్యారలల్ వెక్టార్స్. యాంటీ ప్యారలల్ వెక్టార్స్ అంటే సేమ్ డెఫినేషన్ లైక్ ప్యారలల్ వెక్టార్స్. ప్యారలల్ వెక్టార్స్ని ఎలా అయితే డిఫైన్ చేసామో యాంటీ ప్యారలల్ వెక్టార్స్ కూడా అలాగే డిఫైన్ చేస్తాము. బట్ రెండు వెక్టార్స్ మధ్యలో ద యాంగిల్ బిట్వీన్ టూ యాంటీ ప్యారలల్ వెక్టార్స్, అంకుల్ ప్యారలల్ వెక్టార్స్ కాదమ్మా, యాంటీ ప్యారలల్ వెక్టార్స్. The angle between two anti-parallel vectors is 180 degrees. అదే parallel vectors కి అయితే theta value ఎంత ఉండాలి? 0.
రెండు ప్యారలల్ వెక్టార్స్ మధ్యలో యాంగిల్ 0. ఎస్ సుహర్షిత కరెక్ట్. రెండు వెక్టార్స్ ఎస్ జెసికా. రెండు ప్యారలల్ వెక్టార్స్ మధ్యలో యాంగిల్ ఎంతమ్మా? θ = 0. రెండు యాంటీ ప్యారలల్ వెక్టార్స్ మధ్యలో యాంగిల్ ఎంత? 180 డిగ్రీస్ ఉండాలి. సో ఖచ్చితంగా ఒక వెక్టార్ని 180 డిగ్రీస్ తిప్పడమే అనమాట. ఇది ఏ బార్, ఇది బి బార్, ఈ రెండు యాంటీ ప్యారలల్ వెక్టార్స్ కరెక్ట్. పి బార్, క్యూ బార్, ఈ రెండు యాంటీ ప్యారలల్ వెక్టార్స్. మ్యాగ్నిట్యూడ్ సేమ్గా ఉండాల్సిన అవసరం లేదు, 180 డిగ్రీస్ ఉంటే చాలు. వాటిని యాంటీ ప్యారలల్ వెక్టార్స్ అంటారు. సో ఇక్కడ నుంచి ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మీరు అబ్జర్వ్ చేయాలి. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వాడతామన్నమాట. ఇది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు లేదా ఒక్కొక్కసారి when a vector is rotated through 180 degrees, we get anti-parallel vector of that given vector. నీకు ఇచ్చిన వెక్టార్ని 180 డిగ్రీస్ రొటేట్ చేస్తే ఆ వెక్టార్ యొక్క యాంటీ ప్యారలల్ వెక్టార్ నీకు వస్తుంది. ఓకే. టైమ్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ. అస్గర్ అల్ మ్యాథ్స్ అకాడమీ, టైమ్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ. ఎప్పుడైనా విన్నావా అస్గర్ అల్ మ్యాథ్స్ అకాడమీ? నువ్వు ఎన్ని గంటలు చదివావు అంటే నేను ఇవాళ 2 గంటలు చదివాను. 2 గంటలు ఏ డైరెక్షన్లో? ఆన్సర్ చెప్పు. అస్గర్ అల్ మ్యాథ్స్ అకాడమీ 2 అవర్స్ ఏ డైరెక్షన్లో? ఆన్సర్ ఉంటుందా? దానికి ఉండదు. సో టైమ్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ. ఎనీథింగ్ టిల్ నో? ఇఫ్ ఐ స్టార్ట్ స్టడీయింగ్ ఫ్రమ్ నో కెన్ ఐ గెట్ 450+ ఇన్ ఐపీఈ మ్యామ్? క్రేజీ గేమర్. ఐపీఈ నో ప్రాబ్లం నాన్న, ఇప్పుడు స్టార్ట్ చేసినా ఈజీగా 450+ వస్తుంది. ఈ వీక్ నుంచి నేను కూడా ఐపీఈ స్టార్ట్ చేసేస్తాను. ఓకే. 2 గంటలు సరిపోవు కదా మ్యామ్? ధనుష్, 2 గంటలు దేనికి నాన్న? 2 గంటలు దేనికి ధనుష్? అర్థం కాలేదు నాకు. 2 అవర్స్ దేనికి అనేది చెప్తే ఆన్సర్ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ బార్, మరి ఇదేంటి? -a బార్. ఏ బార్ యొక్క యాంటీ ప్యారలల్ వెక్టార్. ఇది ఏ బార్ అయితే మ్యాగ్నిట్యూడ్ మార్చలేదు, జస్ట్ తిప్పామంతే. మీకు రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ అని వస్తాయి మనకి. మోషన్ ఇన్ అ ప్లేన్ లెసన్ ఇంకా చెప్పలేదు. సో రెయిన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ పెడతాను కదా. ఉప్పల బాలాజీ రోజు నా క్లాస్ 7 or 7:30కి ఉంటుంది. రోజు రెగ్యులర్ టైం 7 or 7:30. జేఈలో వెక్టార్స్ ఏం డిలీట్ కాలేదా? కాలేదు నాన్న పాపం. భూమారెడ్డి, జేఈలో వెక్టార్స్ డిలీట్ కాలేదు. పి బార్, దీనికి యాంటీ ప్యారలల్ వెక్టార్ -p బార్. ఓకే. సో ఒక వెక్టార్ని 180 డిగ్రీస్ రొటేట్ చేసి రాస్తే దానికి హ్యాపీగా మనం మైనస్ సింబల్ పెట్టేసుకోవచ్చు. దీనినే మనము నెగిటివ్ వెక్టార్ అని కూడా అంటాం. యాంటీ ప్యారలల్ వెక్టార్ అన్నా నెగిటివ్ వెక్టార్ అన్నా రెండిటికి మీనింగ్ ఒకటే. సో క్వశ్చన్లో నెగిటివ్ వెక్టార్ అని చూడంగానే మనం కంగారు పడిపోకర్లా. నెగిటివ్ వెక్టార్ అంటే ఏం కంగారు పడక్కర్లేదు, అది 180 డిగ్రీస్ రొటేట్ చేస్తే వచ్చేది, అందుకే అంతే. సరే, ఇక్కడ చూసి అదే మాటలు నాకు వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ ఎవరు అందుకే రాసిరి అని చెప్పుకుంటున్నారు. బాగా పులిహోర మిక్స్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి పులిహోరలో దద్దోజనం కూడా మిక్స్ అయిపోతుంది, చూసుకోండి మరి. ఎనీవే, సో ఏమేమి అయ్యాయి? ఈక్వల్ వెక్టార్స్ అయ్యాయి, ప్యారలల్ యాంటీ ప్యారలల్ వెక్టార్స్ అయిపోయాయి. ఇంకొకటి జీరో వెక్టార్ ఉంటుంది. ఈ జీరో వెక్టార్నే పాపం డిలీట్ చేశారు జేఈ మెయిన్స్కి. ఎంసెట్కి డిలీట్ అయిందో లేదో మనకి తెలియదు. సో జీరో వెక్టార్ అనే పదానికి మీనింగ్ ఏంటి ఎంసెట్ వాళ్ళకి చెప్తాను. జేఈ మెయిన్స్లో సరిగ్గా వినండి, జేఈ మెయిన్స్లో జీరో వెక్టార్ డిలీటెడ్, కానీ ఎంసెట్కి డిలీషన్ జరగలేదు కాబట్టి ఎంసెట్ వాళ్ళు నేర్చుకోవాలి. క్లియర్? జీరో వెక్టార్ అంటే ఎ వెక్టార్ with zero magnitude, a vector with zero magnitude and any arbitrary direction, arbitrary
ఎనీ ఆర్బిట్రరీ డైరెక్షన్. ఆర్బిట్రరీ అనే పదానికి మీనింగ్ ఏంటి మేడం? ఏ డైరెక్షన్ అయినా, అన్డిఫైన్డ్ డైరెక్షన్ అనమాట. ఆర్బిట్రరీ అని అనే పదానికి ఇంత కష్టమైన పదం పలకడమే ఆర్బిట్రరీ. ఆర్ కింద పడి దొల్లాలన్న మార్చ ఇంత కష్టపడకుండా ఆర్బిట్రరీ అంటే అన్డిఫైన్డ్ డైరెక్షన్ అని గుర్తుపెట్టుకోండి. ఇది సింపుల్ ఇంగ్లీష్. అన్డిఫైన్డ్ ఇంగ్లీష్, అన్డిఫైన్డ్ డైరెక్షన్. ఓకే, ఆర్బిట్రరీ అని అనుకోకుండా అన్డిఫైన్డ్ అని కూడా అనుకోవచ్చు. ఇది కేవలం డెఫినేషన్ మాత్రమే. మరి ఎందుకు మేడం చెప్తున్నారు అంటే, ఇప్పుడు మనకి మ్యాథమెటిక్స్లో 0 వాల్యూ ఉంటుందా? మర్చిపోకుండా లాస్ ఆఫ్ మోషన్ తర్వాత వెక్టార్స్ తీసుకోండి ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. విజయ్ 680. ఓకే సార్, ఓకే విజయ్ 680. ఓకే, ఎస్, నో స్పెసిఫిక్ డైరెక్షన్. సూపర్ నాన్న, మీ అందరికీ తెలుసు ఆల్రెడీ, మనమే తెలుగు మీడియం, ఏమి వెళ్ళగదు ఇక్కడ. 0 వెక్టార్ తర్వాత నేను యాక్చువల్గా యూనిట్ వెక్టార్ చెప్పాలి, బట్ ఫస్ట్ టుంబ్రివన్నీ ఫినిష్ చేసుకుంటే వెళ్ళిపోదాం. 0 వెక్టార్ తర్వాత ఇంకో 2 చెప్తాను. ఇవేంటి అంటే పోలార్ వెక్టార్స్, పోలార్ వెక్టార్స్ అండ్ యాక్సియల్ వెక్టార్స్. పోలార్ వెక్టార్స్ అండ్ యాక్సియల్ వెక్టార్స్. పోలార్ వెక్టార్స్ అంటే ఏంటి, యాక్సియల్ వెక్టార్స్ అంటే ఏంటి? దీస్ వెక్టార్స్, పోలార్ వెక్టార్స్ అమ్మా, దీస్ వెక్టార్స్ ప్రొడ్యూస్ లీనియర్ మోషన్. ఒక బాడీలో లీనియర్ మోషన్ అంటే ఏంటి? స్ట్రైట్ లైన్ మోషన్. సో స్ట్రైట్ లైన్ మోషన్ని తీసుకురావడానికి ఏదైతే వెక్టార్స్ని మనం అప్లై చేస్తామో వాటిని పోలార్ వెక్టార్స్ అంటారు. ఫస్ట్ వినండి, నేను ఎగ్జాంపుల్తో సహా చెప్తాను. యాక్సియల్ వెక్టార్స్ అంటే దీస్ వెక్టార్స్ ప్రొడ్యూస్ రొటేటరీ ఎఫెక్ట్ ఆర్ మోషన్. రొటేటరీ ఎఫెక్ట్ అనుకోండి ఆర్ రొటేటరీ మోషన్ అనుకోండి. ఏ వెక్టార్స్ వల్ల అయితే ఒక బాడీ స్ట్రైట్ లైన్ మోషన్లో వెళ్తుందో వాటిని మనం పోలార్ వెక్టార్స్ అంటాము. ఏ వెక్టార్స్ వల్ల అయితే ఒక బాడీ రొటేటరీ మోషన్లోకి వస్తుందో దానిని మనము యాక్సియల్ వెక్టార్స్ అంటాము. మేడం కోర్స్ బ్రిడ్జ్ వెక్టార్స్ ఇంపార్టెంట్ అయినా అది వినాలో అర్థం కావట్లేదు. కోర్స్ బ్రిడ్జ్ ఏంటమ్మా? వెక్టార్స్ ఇంపార్టెంట్ అయినా వినాలో అర్థం కావట్లేదు. ఇది విను, ఏం అర్థం కాకపోతే ఇప్పుడు క్లాస్ విని, ఇప్పుడు చెప్తున్నాను కదా. కోర్స్ బ్రిడ్జ్ అంటే నాకు అర్థం కాలేదు, బట్ ఇప్పుడు చెప్తున్నాను కదా. ఈ లైవ్ క్లాస్ వదిలేసి అక్కడెక్కడో రికార్డ్ అయిన క్లాస్ ఎందుకు నాన్న? ఇది వినండి చాలు. ఫాలో కోట ఇంకా అన్ఫాలో చేయడానికి నా అకౌంట్ వీళ్ళేదో చిల్పిక్సల్ ఏదో అనుకుంటా. పులిహార చదివేస్తున్నారు మధ్యలో పొరపాటున పులిహార దద్దోజనం డైలాగ్స్ చదివేస్తున్నానమ్మా, ఎవరు పట్టించుకోకండి. ఎనీవే, పోలార్ వెక్టార్స్కి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను చూడండి. ఫోర్స్ అనేది బాడీని స్ట్రైట్ లైన్ మోషన్లో తీసుకొస్తుందా? మొమెంటం కూడా బాడీకి లీనియర్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఇంకా బాగా అర్థమవుతుంది చూడండి. టార్క్ యాంగులర్ మొమెంటం. సంజయ్, టార్క్కి ఫోర్స్కి డిఫరెన్స్ ఎవరికైనా తెలిస్తే ఇది అర్థమవుతుంది. ఫోర్స్ అంటే ఏంటమ్మా? ఫోర్స్ ఎప్పుడు కూడా ఒక బాడీని స్ట్రైట్ లైన్ మోషన్లో మాత్రమే తీసుకురాగలదు. టార్క్ అనేది ఒక బాడీని గుండ్రంగా తిప్పడానికి. ఇప్పుడు మనం డోర్ని ఓపెన్ చేస్తాం కదా, అప్పుడు డోర్ ఎలా తిరుగుతుంది? రొటేటరీ మోషన్. డోర్ అనేది రొటేటరీ మోషన్లోకి వస్తుంది. ఈ పెన్ను మీద నేను ఫోర్స్ అప్లై చేస్తున్నాను, తిరుగుతోంది చూడండి. అదే నేను పెన్ను మీద ఫోర్స్ అప్లై చేస్తే స్ట్రైట్ లైన్ మోషన్లో వెళ్తుంది. సో ఇది ఫోర్స్, ఇది టార్క్. ఇక్కడ ఫిక్స్ అయిపోయింది పెన్, ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్స్ అప్లై చేస్తే పెన్ రొటేటరీ మోషన్లోకి వస్తుంది. సో టార్క్ అనేది ఎప్పుడు కూడా రొటేటరీ మోషన్లోకి తీసుకొస్తుంది, ఫోర్స్ అనేది ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్ మోషన్లోకి తీసుకొస్తుంది. సో ఇవి పోలార్ వెక్టార్స్ అండ్ యాక్సియల్ వెక్టార్స్. నెక్స్ట్ కోప్లేనార్ వెక్టార్స్, కో ఇనిషియల్ వెక్టార్స్, నానా చెప్తా ఉంటాయి, అవన్నీ అక్కర్లేదు. కోప్లేనార్ అంటే ఏంటి? ఒకటే ప్లేన్లో ఉండే వెక్టార్స్, ఒకటే ప్లేన్లో ఉండాలి అంతే. వాటి డైరెక్షన్, మ్యాగ్నిట్యూడ్ ఏం అవసరంలా, ఒక ప్లేన్లో ఉన్నాయా అవి కోప్లేనార్ వెక్టార్స్. సో అలాంటివన్నీ మీకు ఈజీగానే అర్థమవుతాయి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్ వెక్టార్స్కి వెళ్ళిపోదాం.
చాలా ఇంపార్టెంట్ అమ్మా యూనిట్ వెక్టార్స్. ఇది మాత్రం మనం ఫిజిక్స్ అంతా వాడతాం అనమాట, విపరీతంగా వాడతాము. వినండి జాగ్రత్తగా. యూనిట్ వెక్టార్స్ అంటే ఏంటి? ఏ వెక్టార్ హూజ్ మ్యాగ్నిట్యూడ్. ఈ విషయం చాలా మంది మర్చిపోతారు తెలుసా. డెఫినేషన్ తెలుసు, ప్రాబ్లంలో వాడేటప్పుడు తెలియదు. డెఫినేషన్ తెలుసు, ప్రాబ్లంలో వాడేటప్పుడు యూనిట్ వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 1. ఇది డెఫినేషన్లో తెలుసు. ఏ వెక్టార్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు యూనిటీ అంటారు. యూనిటీ అంటే ఏంటి? 1. ఎవరి మ్యాగ్నిట్యూడ్ అయితే 1 అవుతుందో వాళ్ళనే యూనిట్ వెక్టార్స్ అంటారు. సో యూనిట్ వెక్టార్స్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ let us take an example. If a bar is a unit vector, a bar అనేది యూనిట్ వెక్టార్ అయితే మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ వాల్యూ ఎంత చెప్పండి? మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ వాల్యూ ఎంత చెప్పండి? మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ వాల్యూ ఎంత చెప్పండి? I already solved all PYQs of vectors in JEE main. సూపర్ నాన్న, కూపర్ రీ. కానీ వెక్టార్స్ మీద మాత్రమే అంత ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. బికాస్ జేఈలో ఓన్లీ వెక్టార్స్ నుంచి క్వశ్చన్స్ రావడం ఈ మధ్యన తగ్గిపోయింది. మోషన్ ఉన్న ప్లేన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం బెటర్. ఓకే, ఎస్ 1 ఆల్రెడీ మా వాళ్ళు ఆన్సర్ చేస్తారు. ఆన్సర్ ఎంత రాయాలి? 1. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మళ్ళీ అడుగుతాను, అప్పుడు మీకు తెలుస్తుంది. సో ఇక్కడ దీనికి ఒక ఫార్ములా కూడా ఉంది. మనకి యూనిట్ వెక్టార్స్కి ఒక ఫార్ములా ఉంది. రిప్రజెంటేషన్ ఆఫ్ యూనిట్ వెక్టార్, ఇది ఒకటి నేర్చుకోవాలి. రిప్రజెంటేషన్ యూనిట్ వెక్టార్కి సెపరేట్ రిప్రజెంటేషన్ ఉంది. ఏ బార్ యూనిట్ వెక్టార్ అనుకున్నాం కదా, దీనిని ఏ క్యాప్ అని రాస్తామమ్మ. క్యాప్ పెడతాం. యూనిట్ వెక్టార్ స్పెషల్ ట్రీట్మెంట్ అనమాట, 5 స్టార్ ట్రీట్మెంట్ ఉంటుంది, సెపరేట్ ఉంటుంది అనమాట. దీంతో అంతా మస్తు సెపరేట్ ఉంటుంది ఇక్కడ. సో యూనిట్ వెక్టార్స్కి మళ్ళీ ఏం చేయాలంటే పైన క్యాప్ పెట్టాలి. బికాస్ ఇది కింగ్ అన్నమాట. మొత్తం అన్ని టైప్స్ ఆఫ్ వెక్టార్స్లో ఇది కింగ్ లెక్క అన్నమాట. మళ్ళీ దీనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలా. సో దానికోసమని మనం పైన ఒక కిరీటం పెడతాము, దానిని క్యాప్ అని చదువుతాం. ఏంటది? క్యాప్. ఎస్, క్యాప్, CAP క్యాప్. ఏ క్యాప్, బి క్యాప్, ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్. ఇవన్నీ ఏంటి మేడం చెప్తాను, వెయిట్ చేయండి. సో ఇప్పుడు ఈ యూనిట్ వెక్టార్స్కి స్పెషల్ ట్రీట్మెంట్ అని చెప్పాం కదా, స్పెషల్ ఫార్ములా కూడా ఉంటుంది. స్పెషల్ ఫార్ములా ఏంటంటే ఏ క్యాప్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. ఏ క్యాప్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. బట్టి కొట్టండి. యూనిట్ వెక్టార్ ఫార్ములా ఆఫ్ యూనిట్ వెక్టార్. ఇది ఫార్ములా ఆఫ్ యూనిట్ వెక్టార్. దీని మీద ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేసి ముందుకు కదులుదాము, సో దట్ మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇస్తాను. ఇఫ్ ఏ బార్ ఈజ్ ఏ వెక్టార్, యూనిట్ వెక్టార్ ఈజ్ అ యూనిట్ వెక్టార్ అనుకుంటే ఏ బార్ నీకు ఏమి ఇచ్చారు అంటే సమ్ 3i క్యాప్ ప్లస్ 4j క్యాప్ మైనస్ 2k క్యాప్ ఇలా ఇచ్చారు. దీనికి యూనిట్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో వెంటనే మనం ఫార్ములా అమలు చేయాలి. ఏ క్యాప్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. నేను ఇంకా మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ చెప్పలేదు, బట్ నేర్చేసుకోండి, దాందేముంది. ప్లీజ్ డూ హౌ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫిజిక్స్. ప్లీజ్ డూ. ఆనంద్ చేయలేకపోతున్నాం ఇన్ ఎంసెట్. అరే ఎంసెట్ నాతో పాటు చెయ్యండిరా నాన్న. ఆనంద్, నేను బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్నాను క్లాస్లో, అలాగే ప్రాబ్లమ్స్ చేయడానికి షార్ట్ ట్రిక్స్ కూడా చెప్తున్నాను. బట్ ఆనంద్, నీ రిక్వెస్ట్ మేరకు నీ కన్నీళ్లు తుడవడానికి ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, ఎంసెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఐ విల్ డూ అ సెపరేట్ వీడియో. ఆనంద్, డెడికేటెడ్ టు యూ. అన్ని ఈజీ ఫిజిక్స్ క్వశ్చన్స్ రావచ్చు. ఎన్ని? ఓకే, ఎన్ని అలా ఏముండదు, చెప్పలేము. ఒక అవుట్ ఆఫ్ 40 క్వశ్చన్స్లో ఒక 18 క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ రావచ్చు. ఆనంద్, ఎంసెట్లో అవుట్ ఆఫ్ 40 ఒక 18 క్వశ్చన్స్ ఈజీగా రావచ్చు. జెసికా, నో సంథింగ్ స్పెషల్ నాన్న, నిన్న తలస్నానం చేసాం కదా, దాని ఎఫెక్ట్ అయి ఉంటుంది. చేసేయండి. మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ కావాలి కదా, ఏ బార్ తెలుసు,
మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే అమ్మా అండర్ స్క్వేర్ రూట్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్. సో అండర్ స్క్వేర్ 9 ప్లస్ 16 ప్లస్ 4 ఇదంతా అయింది √29 అయింది. సో ఏ క్యాప్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ ఏంటి ఇదే కదా 3i ప్లస్ 4j మైనస్ 2k బై √29 ఇలా వస్తాయి ప్రాబ్లమ్స్. ఏమైనా అర్థమైందా? మాడ్యులస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఎప్పుడు చెప్తాను నేను, ఇప్పుడు ఇంకా చెప్తాను. బట్ ఇది బేసిక్, కొంచెం మీకు ఐడియా తెలిసి ఉండాలి. తెలియని వాళ్ళు పర్లేదు, ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే నేను మళ్ళీ చెప్తాను. ఈ ముందే చెప్తున్నానమ్మా, ఈ క్లాసెస్ 2025 వాళ్ళు వినొచ్చా? ఎస్, 2025 వాళ్ళకైనా 2024 వాళ్ళకైనా వెక్టార్సే, ఎవరైనా ఈ క్లాస్ వినొచ్చు. నింజా గేమింగ్ సాలిడ్స్ గురించి టైం వేస్ట్ చేసుకోవద్దు, ఫ్లూయిడ్స్ చెప్తాను. సాలిడ్స్ ఫ్లూయిడ్స్ విదిన్ 2 days ఆల్రెడీ చెప్పాను నేను. టైం పడుతుంది కదా, ఒక్కొక్క టాపిక్ చెప్పడానికి టైం పడుతుంది. ఒకే రోజు పొద్దునుంచి సాయంత్రం దాకా అన్ని టాపిక్స్లు చెప్పినా ఎవరు వినరు. ఒక టాపిక్ని 2 గంటలు చెప్తేనే క్లాస్ ఎవరు వినట్లేదు. సగం క్లాస్ అవ్వంగానే వాచింగ్ డ్రాప్, ఎవరు వినరు క్లాసు. సో ఓపిక ఉండాలి, దేనికైనా కొంచెం ఓపిక పెట్టండి. కానీ నింజా గేమింగ్ నువ్వు అనుకున్నంత ఈజీ కాదు ఫ్లూయిడ్స్ని డీల్ చేయడం. నా సలహా ఏంటంటే ఇప్పుడున్న టైంలో ఫ్లూయిడ్స్కి టైం వేస్ట్ చేయడం కన్నా ఆల్రెడీ వచ్చిన వాటిని ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ చేసుకోవడం బెస్ట్. ఎస్ ఆనంద్, ఐ విల్ నాట్ ఫర్గెట్. సరే, ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఇంకా చెప్పుకుందాము. ఆర్థోగోనల్ యూనిట్ వెక్టార్స్ అనే పేరు విన్నారా? ఆర్థోగోనల్ అనే పదానికి మీనింగ్ ఏంటి? ఆర్థోగోనల్ అనే పదానికి మీనింగ్ పర్పెండిక్యులర్. ఆర్థోగోనల్ అంటే ఏంటమ్మా? పర్పెండిక్యులర్. ఆర్థోగోనల్ అంటే పర్పెండిక్యులర్. సో పర్పెండిక్యులర్ యూనిట్ వెక్టార్స్ ఏంటివి? ఈ పర్పెండిక్యులర్ యూనిట్ వెక్టార్స్ ఏంటంటే ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్. ఆర్థోగోనల్ యూనిట్ వెక్టార్స్ అంటే ఏంటమ్మా? ఐ క్యాప్, కే, జే క్యాప్, కే క్యాప్. వీటిని ఆర్థోగోనల్ యూనిట్ వెక్టార్స్ అంటారు. వీటి మీనింగ్ ఏంటి? ఐ క్యాప్ ఏం చెప్తుంది నాకు అంటే ఏ వెక్టార్ విచ్ ఈజ్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. ఏ వెక్టార్ విచ్ ఈజ్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. ఇది ఏం చెప్తుంది? ఏ వెక్టార్ విచ్ ఈజ్ అలాంగ్ నెగటివ్ వై డైరెక్షన్. ఇదేం చెప్తుంది? నెగటివ్ వై డైరెక్షన్. నెగటివ్ వై డైరెక్షన్. కే క్యాప్ ఏం పాజిటివ్ వై డైరెక్షన్. కే క్యాప్ ఏం చెప్తుంది? పాజిటివ్ జెడ్ డైరెక్షన్. ఇప్పుడు నెగటివ్ ఏం చెప్తాయి అంటే మైనస్లు అనమాట. మైనస్ ఐ క్యాప్, మైనస్ జే క్యాప్, మైనస్ కే క్యాప్. ఇవి నెగిటివ్ని రిప్రజెంట్ చేస్తాయి. ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది నెగిటివ్ వై యాక్సిస్, ఇది నెగిటివ్ జెడ్ యాక్సిస్. సో ఇవన్నీ యూనిట్ వెక్టార్స్, మర్చిపోకండి. యూనిట్ వెక్టార్స్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఐ క్యాప్ is equal to modulus of j cap is equal to modulus of k cap is equal to 1. I, j, k లు మనకి ఏంటమ్మా? దే ఆర్ యూనిట్ వెక్టార్స్. యూనిట్ వెక్టార్స్కి మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ టు 1 ఉంటుంది. చాలామంది ఇది తర్వాత మర్చిపోతారు. ఐ మాడ్యులస్ ఆఫ్ ఐ అంటే ఎంత? 1. మాడ్యులస్ ఆఫ్ జే, మాడ్యులస్ ఆఫ్ కే ఇవన్నీ కూడా 1. ఇవి కేవలం డైరెక్షన్ని చెప్పడానికి మాత్రమే ఉపయోగపడతాయి. కేవలం డైరెక్షన్ని చెప్పడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఈజీ సింపుల్ మెథడ్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కార్ మూవింగ్ డ్యూ ఈస్ట్ అంటారు. డ్యూ ఈస్ట్ అంటే ఏంటి? ఈస్ట్ వైపు. ఒక కారు ఈస్ట్ వైపు వెళ్తోంది అన్నదాన్ని డ్యూ ఈస్ట్ అంటారు. ఒక కారు ఈస్ట్ వైపు వెళ్తోంది, డ్యూ ఈస్ట్ విత్ 5 మీటర్/సెకండ్ వెలాసిటీ. ఒక కారు ఈస్ట్ వైపు వెళ్తోంది 5 మీటర్/సెకండ్ వెలాసిటీతో. దీనిని చాలా సింపుల్గా మనం ఈ మొత్తం సెంటెన్స్ని చాలా సింపుల్గా ఎలా రాస్తామంటే v బార్ ఇజ్ ఈక్వల్ టు 5 ఐ క్యాప్ మీటర్/సెకండ్. మనకి ఈస్ట్ వెస్ట్ ఇందాక గీసాను గుర్తుంది కదా. ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్ అంటే ఇది ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, మైనస్ ఎక్స్ డైరెక్షన్, మైనస్ జెడ్ డైరెక్షన్, బాబోయ్ మైనస్ వై డైరెక్షన్.
ఓకే, సో ఎవరో పాపం ఎంసెట్ 5K ర్యాంక్ వస్తాయా సార్? మీరు చెప్పిన నోట్స్ ప్లస్ దిశ పీవైక్యూస్ చేస్తే నాకు ఎంసెట్ 5K ర్యాంక్ వస్తాయా సార్? ఆనంద్ వచ్చేస్తుంది, ఆనంద్ వస్తుంది, బట్ డెడికేట్ యువర్ నంబర్ ఆఫ్ అవర్స్ ఫర్ ప్రాక్టీస్. ఆనంద్ ఇప్పటి నుంచి మొదలు పెడితే ప్రతిరోజు మ్యాథ్స్ ఫిజిక్స్ ఆర్ మ్యాథ్స్ కెమిస్ట్రీ కనీసం 2 సబ్జెక్టులు నువ్వు నిద్రపోయేలోగా కనీసం 20 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చెయ్యి, ఖచ్చితంగా 5K లోపు ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఏ బస్ అస్తమానం వెలాసిటీ ఎందుకు, ఫోర్స్ కూడా ఇవ్వచ్చు కదా. ఎగ్జాంపుల్, ఏ మ్యాన్ exerts 10 Newton force downwards. ఒక మనిషి 10 న్యూటన్స్ ఫోర్స్ డౌన్వర్డ్స్ అప్లై చేశాడు. దీనిని చాలా సింపుల్గా ఎలా రాస్తాము? ఎఫ్ బార్ ఇస్ ఈక్వల్ టు 10 న్యూటన్స్ ఏ డైరెక్షన్లో? డౌన్వర్డ్స్ అంటే నెగిటివ్ వై యాక్సిస్ అంటే -J న్యూటన్స్. సో -10 J న్యూటన్ అని కూడా రాసుకోవచ్చు. ఇంత పెద్ద సెంటెన్స్ని చాలా ఈజీగా ఎలా రాసేయచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, లెటస్ టేక్ S bar is equal to -5K మీటర్స్ అని ఇచ్చాను. దాన్ని చూడగానే మీకు ఏం అర్థమవుతుంది? ఇప్పుడు ఇది క్వశ్చన్లో ఇలా ఇచ్చారు. దీన్ని చూడగానే మీకు ఏం అర్థమవుతుంది? ఒక డిస్ప్లేస్మెంట్, దాని మ్యాగ్నిట్యూడ్ 5 మీటర్స్, నెగిటివ్ జెడ్ యాక్సిస్ డైరెక్షన్లో ఉంది. డిస్ప్లేస్మెంట్ మ్యాగ్నిట్యూడ్ 5 మీటర్స్, నెగిటివ్ జెడ్ యాక్సిస్ డైరెక్షన్లో ఉంది. ఓకే, ప్రొజెక్షన్ ఆన్ వెక్టార్స్ మీద సమ్స్ ఎలా చేయాలి? గణేష్ రెడ్డి క్లాస్ అవ్వని చెప్తాను. ఇంకా అక్కడ దాకా రాలేదమ్మా, క్లాస్ అవ్వని చెప్తాను నేను. సో యూనిట్ వెక్టార్స్ గురించి కంప్లీట్గా అర్థమైందా లేదా? ఇప్పుడు చిన్న ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ చెప్తాను చూడండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ ఏంటి అంటే, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్, when a vector is moved parallel to itself, then there is no change in that vector. చాలా ఇంపార్టెంట్ అమ్మా, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అప్లై చేస్తాము. ఒక వెక్టార్ని దానికి అదే ప్యారలల్గా మూవ్ చేసినప్పుడు దానిలో ఎలాంటి మార్పు ఉండదు. ఓకే, సో ఎలాంటి మార్పు ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లెట్ us టేక్ రిఫరెన్స్ కోసం ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకుందాం. రిఫరెన్స్ కోసం నా దగ్గర ఒక వెక్టార్ ఉంది, విచ్ ఇస్ మే ఏ బార్ అనేది మన ఎక్స్ యాక్సిస్తో ఒక తీటా యాంగిల్ మేక్ చేస్తోంది అనుకుందాం. 30 degrees అనుకోండి, ఏదో ఒకటి. ఇప్పుడు ఏ బార్ని దానికి అదే ప్యారలల్గా మూవ్ చేయాలి. ఇలా మూవ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చా. ఓకే, సో ఇది ఏ బార్. మ్యాగ్నిట్యూడ్ మారలేదు, డైరెక్షన్ మారిందా చెక్ చేసుకోండి. హారిజాంటల్తో ఎంత యాంగిల్ మేక్ చేస్తోంది? సేమ్ తీటా యాంగిల్ మేక్ చేస్తోంది. అంటే ఏ బార్ డైరెక్షన్ మారలేదు, మ్యాగ్నిట్యూడ్ మారలేదు. అంటే ఖచ్చితంగా ఏ బార్లో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పుడు ఇదే ఏ బార్ని నేను మళ్ళీ ప్యారలల్గా జరిపాను. ఇది కూడా ఏ బారే, ఎందుకంటే ఇది కూడా హారిజాంటల్తో సేమ్ యాంగిల్ మేక్ చేస్తోంది. ఇదే ఏ బార్ని ఇలా పైకి జరిపాను, అయినా సరే అది ఏ బారే, బికాస్ మ్యాగ్నిట్యూడ్లో ఎలాంటి మార్పు లేదు, డైరెక్షన్లో ఎలాంటి మార్పు లేదు. డైరెక్షన్ అంటే ఏంటి? అది ఎంత చూడండి, అన్నీ ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. మీకు యాంగిల్ మారలేదు, మ్యాగ్నిట్యూడ్ మారలేదు. అలాంటప్పుడు ఆ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ మారలేదు, డైరెక్షన్ మారలేదు, కాబట్టి వెక్టార్ కూడా మారలేదు. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్. ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వాడతాము. ఈ టెక్నిక్ని వాడతామమ్మా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, when a vector is multiplied by a scalar. ఒక వెక్టార్ని
స్కేలార్తో మల్టిప్లై చేశారు. స్కేలార్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాగ్నిట్యూడ్ అంటే ఏంటి? నంబర్, రైట్? స్కేలార్ అంటే ఏంటమ్మా? మాగ్నిట్యూడ్ అంటే నంబర్. ఓకే, సో మాగ్నిట్యూడ్ నంబర్ కాబట్టి నా దగ్గర ఒక వెక్టార్ ఉంది. లెట్ us టేక్, మన దగ్గర ఒక వెక్టార్ ఉంది a బార్. when a bar is multiplied by a scalar lambda అనే ఒక స్కేలార్తో మల్టిప్లై చేశాను అనుకోండి. లాంబ్డా అంటే ఏంటి? నంబర్. సో ఏ బార్ని నంబర్తో మల్టిప్లై చేసినప్పుడు ఏ బార్ యొక్క నంబర్ మారుతుంది కానీ దాని డైరెక్షన్ మారదు. సో ఇప్పుడు ఇదేమైంది? సేమ్ డైరెక్షన్ లాంబ్డా ఇంటూ ఏ బార్ అయ్యింది. మాగ్నిట్యూడ్ మారుతుంది కానీ డైరెక్షన్ మారదు. కానీ ఒకవేళ నేను మైనస్ లాంబ్డాతో మల్టిప్లై చేశాను అనుకోండి, ఇఫ్ ఏ బార్ ఈజ్ మల్టిప్లైడ్ బై మైనస్ లాంబ్డా, పైన బార్ పెట్టలేదు అంటే స్కేలార్. స్కేలార్ అంటే కేవలం నంబర్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో అలాంటప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? మైనస్ సింబల్ పెడితే వెంటనే ఏం జరగాలి? 180 degrees రొటేట్ అవ్వాలి. అండ్ లాంబ్డాతో మల్టిప్లై కూడా అయ్యింది. సో సైజు పెరిగింది, డైరెక్షన్ మారింది. లాంబ్డా ఏ బార్కి మైనస్ లాంబ్డా ఏ బార్కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? ఖచ్చితంగా 180 degrees ఉంటుంది. ఓకే, ఈ 2 పాయింట్స్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అప్లై చేస్తాము. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లోకి వెళ్తున్నాము, యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్. యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ చాలా మందికి రూల్స్ తెలియవు. ఇక్కడ రూల్స్ తెలియకుండా వెళ్తే యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ తప్పు చేసేస్తాము. రూల్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. రూల్స్ ఏంటి? యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ కి రూల్ ఏంటి చెప్తాను చూడండి. ఇఫ్ యూ వాంట్ టు మెజర్ యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్, ఫస్ట్ పాయింట్, the two vectors must be joined tail to tail or head to head. ఇది చాలా మందికి తెలియదు, ఆర్ తెలిసినా మర్చిపోతారు, ఇగ్నోర్ చేస్తారు. ఖచ్చితంగా ఎలా అటాచ్ అవ్వాలమ్మా? టెయిల్ టు టెయిల్ కానీ హెడ్ టు హెడ్ కానీ అటాచ్ అయి ఉండాలి. ఫస్ట్ నంబర్ 1 పాయింట్. నంబర్ 2 పాయింట్, స్మాలర్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ మస్ట్ బి కన్సిడర్డ్. ఈ పదాలకి మీనింగ్ ఏంటి చెప్తాను చూడండి. నా దగ్గర 2 వెక్టార్స్ ఉన్నాయి. ఒకటి ఏ బార్, రెండోది బి బార్. ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో యాంగిల్ మెజర్ చేయమ్మా అని అడిగారు. యాంగిల్ మెజర్ చేయాలి అంటే ఎలా అటాచ్ చేయాలి? ఫస్ట్ చూడండి, ద 2 వెక్టార్స్ మస్ట్ బి జాయిన్డ్ టెయిల్ టు టెయిల్ ఆర్ హెడ్ టు హెడ్. సో టెయిల్ టు టెయిల్ జాయిన్ చేయడం ఈజీ, బికాస్ దీనిని ఇలా పైకి జరిపి ఇలా జరపాలి. ఇప్పుడే ఇందాక నేర్చుకున్నాం, గుర్తుందా? వెక్టార్ని దానికి అదే ప్యారలల్గా మూవ్ చేస్తే దానిలో ఎలాంటి మార్పు ఉండదు. సో ఇప్పుడు ఏ బార్ బి బార్ అటాచ్డ్లో లేవు కదా అంటే పర్లేదు, ఏ బార్ని ఇలా ప్యారలల్గా జరపండి, దానిలో ఎలాంటి మార్పు ఉండదు, అలా అటాచ్ చేస్తాం. సో నాకు ఇక్కడ ఏ బార్ వచ్చింది, అటాచ్ చేస్తే ఇది నా బి బార్ అయ్యింది. ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో యాంగిల్ మెజర్ చేయాలి. యాంగిల్ మెజర్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరేం తీసుకోవాలి? స్మాలర్ ఆఫ్ ది యాంగిల్స్. సో ఇక్కడ 2 యాంగిల్స్ ఉంటాయి, ఒకటి తీటా, ఇంకొకటి ఈ యాంగిల్ కూడా ఉంది. ఇది కూడా యాంగిల్ బిట్వీన్ వెక్టార్సే కదా, కానీ కండిషన్ ఏంటి? స్మాలర్ ఆఫ్ ది యాంగిల్స్ కన్సిడర్ చేయాలి. సో దీనిని మనం కన్సిడర్ చెయ్యము, తీటాని మాత్రమే కన్సిడర్ చెయ్యాలి. ఆర్ యూ గెటింగ్ ఇట్? ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ఎవరెవరు ఆన్సర్ చేయగలరో చూస్తాను. లెట్ us టేక్ సమ్ ఎగ్జాంపుల్స్. ఎవరెవరు వీటిని కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారో చూస్తాను. ఓకే, సో ఇది పి బార్, నెక్స్ట్ క్యూ బార్. పి బార్, క్యూ బార్ యాంగిల్ ఎలా మెజర్ చేయాలి? పి బార్, క్యూ బార్ యాంగిల్ ఎలా మెజర్ చేయాలి? కెన్ ఐ జస్ట్ డూ పి బార్ని అలాగే ఉంచి క్యూ బార్ని ఇలా పెట్టేసి అటాచ్ చేసేసి
ఇది నా యాంగిల్ తీటా అని చెప్పాను. కరెక్టా రాంగా? am I correct? ఆప్షన్ ఏ కరెక్ట్, ఆప్షన్ బి రాంగ్, ఆప్షన్ సి నన్ ఆఫ్ ది అబవ్. కరెక్టా రాంగా చెప్పండి. నేను గీసిన ఆన్సర్ తీటా కరెక్టా రాంగా? డోంట్ నో @Vedantu. ఏం తెలీదు. ఆప్షన్ సి. వెరీ గుడ్, సూపర్ బ్యాచ్ అమ్మా. ఎస్, ఇట్ ఈస్ రాంగ్. ఇస్ రాంగ్. ఎందుకు? హెడ్ టు టైల్ అటాచ్మెంట్ ఉంది. మనం ఏం చూసుకోవాలి? టైల్ టు టైల్ కానీ హెడ్ టు హెడ్ కానీ కదా. హెడ్ టు టైల్ అరేంజ్మెంట్ ఉంది. దిస్ ఈస్ రాంగ్. సో దీనిని ఎలా అరేంజ్ చేయాలి? హెడ్ టు హెడ్ కానీ టైల్ టు టైల్ కానీ అటాచ్ చేయాలి. పీ బార్ని ఇలా జరిపాము అనుకోండి, క్యూ బార్ అలాగే ఉంది. పీ బార్ని కిందకి ఇలా జరిపారు అనుకోండి, ఇది పీ బార్. అవునా? డైరెక్షన్ మార్చకూడదు, జస్ట్ ఇక్కడ ఉన్న దానిని ఇలా జరిపండి. ఇలా జరిపి ఇలా అటాచ్ చేయండి. సో పీ బార్ని ఇలా జరిపినప్పుడు ఇది మనకి యాంగిల్. సరే, ఇప్పుడు యాంగిల్ ఏం తీసుకోవాలి? యాంగిల్ సరే ఇలా ఒకటి అటాచ్ చేయొచ్చు. ఇంకొక పాసిబిలిటీ ఏంటి అంటే పీ బార్ని అలాగే ఉంచాను, పీ బార్ని అలాగే ఉంచాను, క్యూ బార్ని మూవ్ చేస్తాను. సో క్యూ బార్ని మూవ్ చేస్తాను. ఇలా కూడా అటాచ్ చేయొచ్చు. హెడ్ టు హెడ్ కానీ టైల్ టు టైల్ కానీ అటాచ్ చేయాలి. ఇలా అటాచ్ చేసినప్పుడు ఇప్పుడు యాంగిల్ ఏం తీసుకోవాలి? ఇదో క్వశ్చన్. యాంగిల్ ఏం తీసుకోవాలి? స్మాలర్ ఆఫ్ ది యాంగిల్. ఈ యాంగిల్ చిన్నదా, ఈ యాంగిల్ చిన్నదా అంటే ఇది పెద్దది, ఇదే చిన్న యాంగిల్. సో ఇది తీటా. ఇక్కడ కూడా అంతే, ఈ యాంగిల్ తీసుకోవాలా, ఇది తీసుకోవాలా, ఇది పెద్దది, ఇది చిన్నది. సో దిస్ ఇస్ ద తీటా. రెండు తీటాలు సేమ్గా ఉన్నాయి చూసుకోండి. యాంటీ ప్యారలల్ వెక్టార్ ఆఫ్ క్యూ వెక్టార్, దెన్ యూ కెన్ ఫైండ్ యాంగిల్. నో కూపర్ రీ. నాకు పీ బార్కి క్యూ బార్కే కావాలి, పీ బార్కి మైనస్ క్యూ బార్కి అడగలేదు. కూపర్ రీ, కూపర్ రీ యాంటీ ప్యారలల్ వెక్టార్ వేస్తే నాకు వచ్చేది మైనస్ క్యూ. నాకు కావాల్సింది యాంగిల్ బిట్వీన్ పీకి క్యూకి, పీకి మైనస్ క్యూకి కాదు. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఐ హ్యాడ్ అ ప్రాబ్లమ్ ఇన్ లిసనింగ్ ఇన్ ద క్లాస్ @Vedantu Telugu. మేఘన, ఎలాంటి ప్రాబ్లము ఒకసారి నాకు చెప్తే ఏమన్నా సాల్వ్ చేయగలను. ఐ హ్యాడ్ అ ప్రాబ్లం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ అ ప్రాబ్లం. హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్. బట్ ఎనీవే మేఘన, నీ ప్రాబ్లం ఏంటి నాకు చెప్తే నేను ఏమన్నా ట్రై చేస్తాను. ఓకే, సో ఇదన్నమాట. ఏమన్నా అర్థమైందా? యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ గురించి కొంచెమైనా అర్థమైందా? ప్రాబ్లమ్స్ ఇస్తాను, చెయ్యండి. లెట్ us take some example problems and solve. If A bar makes 30 degrees, makes angle 30 degrees with x-axis, problems with x-axis, B bar makes an angle, B bar makes an angle 45 degrees below x-axis, C bar makes 60 degrees below x-axis. Okay, below x-axis. Question A. Find angle between A bar and B bar. Question B. Find angle between A bar and C bar. Question C. Find angle between B bar and C bar. ఎవరు చేస్తారు? ఇట్లా ప్రాబ్లంలు మళ్ళీ ఇట్లా స్టార్ట్ అయినాయి. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు పెన్ పేపర్ చేతిలో ఉండాలి. మీరు కూడా నాతో పాటు సాల్వ్ చేయాలి. ఐ హ్యావ్ అ డౌట్ ఇన్ రే ఆప్టిక్స్. వెంకటేష్, వాట్ ఈస్ ద డౌట్? పెద్ద ప్రాబ్లం అయితే ఇప్పుడు చెప్పడం కష్టం, బికాజ్ నేను వెక్టార్స్లోంచి రే ఆప్టిక్స్లోకి వెళ్తే జనాలు భయపడతారు. యూ కెన్ పుట్ అ మెసేజ్ టు మీ ఇన్ ఇన్స్టా ఆర్ వాట్సాప్. ఓకే, వేదాంతు తెలుగు ఛానల్, వేదాంతు తెలుగు ఛానల్ ఆన్సర్ చేస్తున్నారా, లేదంటే వేదాంతు తెలుగు ఛానల్తో ఎవరైనా యూజర్ ఐడి ఉందా? ఓకే, సో క్వశ్చన్ ఆన్సర్ చేస్తారా?
ఇలాంటివి ఆన్సర్ చెయ్యాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కామన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏ బార్ బి బార్ సి బార్ ఎక్స్ యాక్సిస్తోనే యాంగిల్ మేక్ చేస్తున్నాయి, అబవ్ ఆర్ బిలో, బట్ ఎక్స్ యాక్సిస్తో యాంగిల్ మేక్ చేస్తున్నాయి, రైట్? సో ఎక్స్ యాక్సిస్తో యాంగిల్ మేక్ చేస్తున్నాయి కాబట్టి మనము ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ గీసుకుంటే గనక ఎక్స్ వై, ఇప్పుడు చూడండి స్టార్ట్ అవుతుంది. ఏ బార్ 30 degrees విత్ ఎక్స్ యాక్సిస్ అని మెన్షన్ చేశారు కాబట్టి అబవే ఉంటుంది. సో ఇది నా ఏ బార్ మేకింగ్ అన్ యాంగిల్ 30 degrees విత్ ఎక్స్ యాక్సిస్. నెక్స్ట్ బి బార్ మేకింగ్ అన్ యాంగిల్ 45 degrees బిలో ఎక్స్ యాక్సిస్. సో ఇది బి బార్ 45 degrees. నెక్స్ట్ సి బార్ ఏ యాంగిల్ మేక్ చేస్తోంది 60 degrees బిలో ఎక్స్ యాక్సిస్, 45 కంటే 60 ఎక్కువ కాబట్టి ఇది సి బార్. ఇదెంత 60 degrees. కలర్స్ కనిపిస్తున్నాయి కదా, కలర్ వాట్ కలర్, ఐ వాంట్ గ్రీన్ కలర్. చిన్నప్పుడు ఈ ఆటలు ఆడుకునే వాళ్ళం, కలర్స్ ఆట. ఆ గ్రీన్ కలర్ వేసుకున్నవాడు అవుట్ అనమాట. అలాగా కావాలని కొంతమందిని అవుట్ చేసేయడానికి ఈ ఆటలు ఆడుకునే వాళ్ళం. ఓకే, వెరీ గుడ్. స్టార్ట్ అయింది స్పామింగ్. ఎవరో కానీ ఆన్సర్ చేద్దామని ఉంది, చెయ్యొద్దు అని ఉందా? ఇలాంటి వాళ్ళని ఎవడు పట్టించుకుంటాడులే. కానీ సబ్జెక్ట్ చెప్పడం చెప్తామమ్మా. నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, తెలుగులో మొత్తం తెలుగులో ఉన్న ఛానల్స్ అన్నిటిలోనూ నా క్లాస్ని వేరే క్లాస్తో కంపేర్ చేసి చూడండి. నేను చెప్పినన్ని ప్రాబ్లమ్స్ కానీ నేను చెప్పినన్ని అప్లికేషన్స్ కానీ వేరే ఎక్కడైనా చెప్పారేమో నాకు చూపించండి. ఇది కేవలం నా కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఛాలెంజ్ అసలే కాదు. కానీ నా కాన్ఫిడెన్స్, బికాజ్ నేను ఎప్పుడు కూడా పిల్లలకి 100% ఇవ్వాలి అనే తపనతోనే క్లాస్ చెప్తాను. నేను 100% ఇవ్వాలి అనే తపనతో క్లాస్ చెప్తాను. కాబట్టి ఇక్కడ నేను చెప్పే క్లాస్ని మీరు ఈ తెలుగులో ఏ ఛానల్తో అయినా కంపేర్ చేసుకోండి. నేను చెప్పినన్ని అప్లికేషన్స్ ఎవరైనా చెప్పారేమో చూసుకోండి. గ్రావిటేషన్ లెసన్లో నేను ఫోర్స్కి సంబంధించి ఎన్ని అప్లికేషన్స్ చెప్పాను వేరే ఎవరితో అయినా కంపేర్ చేసుకోండి, నాకు ప్రాబ్లం లేదు. కానీ ఇది నాకు కేవలం నమ్మకం. నేను స్టూడెంట్స్కి 100% న్యాయం చెయ్యాలి అన్న తపన, అంతే. నా వల్ల 10 మంది ర్యాంకులు తెచ్చుకుంటే వాళ్ళ లైఫ్ బాగుపడింది అనే ఒక ఆనందం నాకు, అంతకంటే ఇంకేం లేదమ్మా. ఓకే, సో దట్ ఈస్ మై ఆన్సర్ టు ఎనీవన్. బికాస్ మేమేమి ఊరికే రాలేదమ్మా టీచింగ్ ప్రొఫెషన్లోకి. టీచింగ్ ప్రొఫెషన్లో డబ్బులు తక్కువైనా కూడా టీచింగ్ ప్రొఫెషన్లోనే గత కొన్ని సంవత్సరాలుగా ఎందుకు కంటిన్యూ అవుతున్నాము అంటే డెడికేషన్, ప్యాషన్. టీచింగ్ అంటే ఇష్టం, పిచ్చి అనమాట. టీచింగ్ అంటే పిచ్చి. అందుకే ఇన్ని గంటల క్లాస్ ఎందుకు చెప్తాము? మాకు అవసరం లేదు, నన్ను ఎవరు అడగరు. మీరు 2 గంటలు చెప్పారా 3 గంటలు చెప్పారా అని నా ఛానల్లో నన్ను ఎవ్వరు అడగరు. అలాగే ఆఫ్లైన్లో కూడా అమ్మ మీరు గమనించవచ్చు, చాలామంది టీచర్స్ ఉంటారు, ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్. కానీ 100% మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నారా? అక్కడే తేడా ఉంటుంది టీచర్ అంటే ఏంటో. ఓకే, నేను వేరే ఏ జాబ్ దొరక్క ఈ టీచింగ్ ప్రొఫెషన్కి రాలా. నేను ఇంటర్ చదివేటప్పుడే ఫిక్స్ అయిపోయాను నేను టీచర్ అవ్వాలి అని. ఇది నా లైఫ్ గోల్. నేను నా లైఫ్ గోల్ని అచీవ్ చేస్తున్నాను. సో ఎవరైనా అందరికీ నచ్చాలి నా టీచింగ్, అందరికీ నచ్చాలని ఏం రూల్ లేదు. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ నా ఫీలింగ్ నేను చెప్తున్నాను అనమాట. కేవలం ఇది నా ఫీలింగ్. నేను ఎప్పుడు కూడా పిల్లలకి కొంచెం 100% ఇవ్వాలనే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా చెయ్యొచ్చు. నేను ఇందాక వెస్ట్ బదులు ఏదో రాశాను సౌత్, అది ఎందుకు అంటే కొంచెం చిన్నవి ఉంటాయి. అంతేగాని విపరీతమైన బ్లండర్స్, విపరీతమైన తప్పులు చెప్తే ఇన్ని సంవత్సరాలు ఎందుకు చెప్తాం అసలు లెసన్స్ కదా. లాస్ట్ టైం నా టీచింగ్లో లాస్ట్ 2 yearsలో అవుట్ ఆఫ్ 25 questions 24 questions ఆన్సర్ చేసుకుని వచ్చారు నా పిల్లలు వితౌట్ అ నెగిటివ్. ఇది నిజం. నమ్మగలిసినవంటే అమ్మచ్చు, అంతేగాని ఎస్ ట్రూత్ ఎవరు నమ్ముతారులే ఇలాంటివన్నీ ఇవి చెప్తుంది అని అనుకోవచ్చు కూడా. అందరినీ 100% సాటిస్ఫై అయితే నేను చెయ్యలేను. నేను నా సాటిస్ఫాక్షన్ కోసం క్లాసెస్ చెప్తాను, అంతవరకు అంతే. ఓకే, బట్ ఎస్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ గైస్. మీరందరూ సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్.
ఇలాంటివి ఆన్సర్ చేయకూడదు అనుకున్న టైం వేస్ట్ ఏంటో. కాకపోతే తెలియాలి కదా అవతల వాళ్ళకి. మనం ఏంటి తెలియాలా వద్దా? ఇవ్వాలి, ఇచ్చి పడేయాలి అంతే. ఎనీవే, సో ఆన్సర్ చెప్పేసి ఉంటారు ఇప్పటికి, చాలా మంది చెప్పేసి ఉంటారు. క్వశ్చన్ ఏ ఏంటమ్మా? ఏకి బీకి, ఏ నుంచి బీకి మధ్యలో యాంగిల్ 30 + 60 వేస్తే అయిపోయిందా? 30 + 60 వేస్తే ఆన్సర్ 90 degrees. బి ఏంటి? ఏకి సికి మధ్య, ఎక్కడో వేస్తాను, సారీ వెయిట్. ఏకి బీకి మధ్యలో, ఏకి బీకి అంటే ఏకి సికి వేసావు, నాగా సాకి. ఏకి బీకి అంటే 30 + 45 అమ్మ, 30 + 45 75 degrees. నెక్స్ట్ ఏంటి? ఏకి సికి. ఇప్పుడు ఏకి సికి ఇక్కడ నుంచి వస్తుంది 30 degrees ప్లస్ ఈ యాంగిల్ 60 degrees డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఎంత వచ్చింది మనకి? 90 degrees. సి చూడండి, బీకి సికి అంటే నాకు ఇది యాంగిల్ కావాలి. బీకి సికి మధ్యలో అంటే ఇదమ్మా యాంగిల్ తీటా, బీకి సికి మధ్యలో ఇది కావాలి అంటే 60 - 45 వేయాలి. 60 - 45 వేయాలి. ఓకే, సో 60 - 45 15 కదా, 60 - 45 వేయాలమ్మా. కొంచెం చూసుకోండి చాలు. ఈ మోడల్ అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక చిన్న మోడల్ చెప్తాను చూడండి. ఇది హైలీ రిపీటెడ్ మోడల్, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇఫ్ ఏ బార్, బి బార్, సి బార్ రిప్రజెంట్, ఏ బార్, బి బార్, సి బార్ రిప్రజెంట్స్ sides of an equilateral triangle. Equilateral triangle. Sides of equilateral triangle. నేను డయాగ్రామ్ కూడా మీకు ఇచ్చేస్తాను. సో ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే తెలుసు కదా, అన్ని సైడ్స్ సేమ్గా ఉంటాయి. ఇది ఏ బార్, అదే డైరెక్షన్లో బి బార్, మళ్ళీ అదే డైరెక్షన్లో సి బార్, ఇలా ఇచ్చారు మీకు డయాగ్రామ్. క్వశ్చన్ ఏంటి అంటే మళ్ళీ సేమ్, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ఏ బార్ బి బార్, బి బార్ సి బార్, సి బార్ ఏ బార్. క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ బి బార్ అండ్ సి బార్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ బార్ అండ్ సి బార్, ఏబిసి. ఇప్పుడు ఎలా చెయ్యాలి? ఈ క్వశ్చన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఏ బార్ ఆన్సర్ ఎంత? 60 degrees బిట్వీన్ ఆల్ ఆఫ్ దమ్. కూపర్ రీ, జాగ్రత్తగా ఆలోచించాలి. ఇదే చెప్పాను. కంటెంట్ నేర్చుకున్నామా? యాంగిల్ మారవేంటి, రిమోట్ లేదు, ఇదేమో దీని ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తుంది. సరే, యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ కంటెంట్ నేర్చుకున్నాం కదా, యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ కంటెంట్ నేర్చుకున్నాము. ఇందులో క్లియర్గా చెప్పుకున్నాము యాంగిల్ మెజర్ చేయాలి అంటే హెడ్ టు హెడ్ కానీ, కూపర్ రీ విను, హెడ్ టు హెడ్ కానీ టెయిల్ టు టెయిల్ కానీ అటాచ్ చేయాలి. మరి ఇక్కడ హెడ్ టు హెడ్ ఉందా చూడండి, ఇది హెడ్, ఇది దీనికి టెయిల్ కదా, హెడ్ టు టెయిల్ అరేంజ్మెంట్లో ఉన్నాయి చూడండి. బి బార్ హెడ్, సి బార్ టెయిల్, సి బార్ హెడ్, ఏ బార్ టెయిల్ అటాచ్ ఉన్నాయి. సో ఫైండ్ అవుట్ చెయ్యకూడదు, ఖచ్చితంగా వీటిని ఎక్స్టెండ్ చేయాలి. బి బార్ని ఇలా జరపండి, ఇది కూడా బి బారే కదా. సి బార్ని ఇలా జరపండి, ఇది కూడా సి బారే కదా. ఏ బార్ని ఇలా జరపండి, ఇది కూడా ఏ బారే కదా. ఇప్పుడు ఫైండ్ అవుట్ చెయ్యాలి. ఇప్పుడు చూడండి, ఏ బార్ టెయిల్, బి బార్ టెయిల్, బి బార్ టెయిల్, సి బార్ టెయిల్, ఏ బార్ టెయిల్, సి బార్ టెయిల్, టెయిల్ టు టెయిల్ అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చెయ్యాలి. ఇది యాంగిల్. చూసారా, థియరీ నేర్చుకుంటే సరిపోదు, అప్లై చెయ్యాలి. కూపర్, నీకు ఇప్పుడు అర్థమైందా నువ్వేం మిస్టేక్ చేసావో? ఖచ్చితంగా యాంగిల్ మెజర్ చెయ్యాలి అంటే హెడ్ టు హెడ్ కానీ టెయిల్ టు టెయిల్ కానీ కావాలి. అలా లేనప్పుడు మనం ఏం ఉపయోగించుకోవచ్చు? అలా లేనప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ చెప్పాను కదా, ఇది వాడాలి. ఒక వెక్టార్ని దానికి అదే ప్యారలల్గా మూవ్ చేసినప్పుడు అది మారదు. ఇది ప్లస్ యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్, ఈ రెండు కంబైన్ చేసి ఈ ఫార్ములాలో వాడాను. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆబ్వియస్గా ఇది 60 అయితే ఇది 120 degrees అవుతుంది. ఇది కూడా 120, ఇది కూడా 120. సో ఆన్సర్ ఎంత? అన్నీ కూడా 120 degrees, not 60 degrees. It is 120 degrees, not 60 degrees. 2 monthsలో JEE క్రాక్ చేయగలనా? డి నబీ. అది నీ కృషి మీద ఆధారపడి ఉంటుంది. బికాస్ నార్మల్గా అయితే 2 monthsలో జీరో నాలెడ్జ్తో క్రాక్ చేయలేరు.
నాకు ఆల్రెడీ 50-60% సిలబస్ కవర్ అయిపోయింది, నేను చేయగలను అనుకుంటే డి నబి యూ కెన్ క్రాక్, అదర్వైజ్ ఐ కెనాట్ గివ్ అష్యూరెన్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ మ్యాన్ వాక్స్ along x-axis. A man walks along x-axis with x-axis అనొచ్చు, డ్యూ ఈస్ట్ అనొచ్చు, ఎలా అన్నా ఒకటే, x-axis అన్నా డ్యూ ఈస్ట్ అన్నా ఒకటే, విత్ 10 మీటర్/సెకండ్ వెలాసిటీ. ఒక మనిషి ఈస్ట్ వైపు 10 మీటర్/సెకండ్ వెలాసిటీతో వెళ్తున్నాడు. ఏ కార్ గోస్ విత్ 20 meter/second and 30 degrees west of north. Sentence చూడండి, west of north. Next, a bus goes with 60 meter/second by making an angle 60 degrees with 60 degrees, మళ్ళీ వెస్ట్ వస్తే కరెక్ట్, with 60 degrees. సెంటెన్స్ చూడండి, 60 degrees west of south. 60 degrees west of south ఇలా ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిని అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్స్ డ్రా చేయండి. ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్. మనిషి ఎలా వెళ్తున్నాడు? మనిషి ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు అంటే ఎక్స్ యాక్సిస్. సో ఇది వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఎంత? 10 మీటర్/సెకండ్. ఓకే, ఇది వెలాసిటీ ఆఫ్ మ్యాన్, ఈ డైరెక్షన్లో వెళ్తున్నాడు, 10 మీటర్/సెకండ్ అయిపోయింది. నెక్స్ట్, కార్ ఎలా వెళ్తోంది? 20 మీటర్/సెకండ్ వరకు బాగానే ఉంది. 30 degrees వెస్ట్ ఆఫ్ నార్త్. నార్త్ యొక్క వెస్ట్ వైపు, తెలుగులో అర్థం చేసుకోండి. 30 degrees వెస్ట్ ఆఫ్ నార్త్ అంటే ఇంకా 30 minutes కూడా ఉండదమ్మా, క్లాస్ అయిపోతుంది. ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ రేపు చెప్పుకుందాం, బికాస్ 9 o'clock మ్యాథ్స్ క్లాస్ ఉందా లేదా ఇవాళ? Joined in Telugu batch, but still it's totally my mistake, ma'am. Reply please. Why do you feel like that, Ravi Dev? Why do you feel like that? Just because one subject teacher you don't like, the entire physics coaching is waste? I mean, entire Dhruva coaching is waste? Ravi Dev, అర్థం కాకపోతే టీచర్తో మాట్లాడు, లేదా ఒక టికెట్ రైజ్ చేయి, vcare.vedantu.comలో టికెట్ రైజ్ చేయి. But you cannot say the entire Vedantu team is waste just because, see, for example, కొంతమంది మగవాళ్ళు రేప్ చేస్తూ ఉంటారు, అలా అని మొత్తం మగజాతి అంతా వేస్ట్ అని డిక్లేర్ చేయొచ్చా? రాంగ్ కదా. మగవాళ్ళల్లో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు. అలాగే టీచర్స్లో బాగా చెప్పేవాళ్ళు ఉండొచ్చు, మీకు నచ్చకపోయే టీచర్స్ కూడా ఉండొచ్చు. మీకు నచ్చేలాగా చెప్పచ్చు, మీకు నచ్చలేకపోయినట్లు చెప్పచ్చు. అంతేగాని ఎంటైర్ టీమ్ మొత్తం వేస్ట్ అని డిక్లేర్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్, రవి దేవ్? దట్ ఈస్ వై ఐ గేవ్ అన్ ఆన్సర్. బట్ అదర్వైజ్ ఐ కెన్ అండర్స్టాండ్ దట్. అదర్వైజ్ మెసేజ్ టు మీ ఇన్ వాట్ వే యు ఆర్ ఫీలింగ్ ఇట్ ఈస్ వేస్ట్. రవి దేవ్, నా ఇన్స్టా ఐడి కొత్తపల్లి రమాదేవి, నాకు ఇన్స్టాలో రిక్వెస్ట్ పెట్టు, నేను యాక్సెప్ట్ చేస్తాను. నీ అన్ని సబ్జెక్ట్స్ ఐ హ్యావ్ రేజ్డ్ టికెట్. రవి దేవ్, ఒక్కసారమ్మా కంగారు పడకు, పీవైక్యూ సాల్వ్ చెయ్యొద్దు. యు ఆర్ గోయింగ్ ఇన్ అ రాంగ్ ట్రాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి దేవ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ గోయింగ్ అ రాంగ్ ట్రాక్. నువ్వు ఎంసెట్ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసావు. ఇప్పుడే స్టార్ట్ చేసి వెంటనే పీవైక్యూస్ దాకా వెళ్ళకూడదు. దాట్ ఈస్ అ రాంగ్ స్టెప్. బిగినింగ్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ చెయ్యాలి. బిగినింగ్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ చెయ్యాలి. తర్వాత ఏప్రిల్ మంత్లో, మార్చ్లో పీవైక్యూస్ చెయ్యాలి. ఒకసారి సిలబస్ మీద కంప్లీట్ అవగాహన వచ్చాకనే పీవైక్యూస్ చెయ్యాలి. కానీ ఇలా లెసన్ స్టార్ట్ అవ్వగానే నాకు అలా పీవైక్యూస్ రావట్లేదు అంటే రావు. పీవైక్యూస్ ఎప్పుడూ టఫ్గానే ఉంటాయి.
పీవైక్యూస్ దాకా వెళ్ళాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోషన్ ఇన్ అ స్ట్రైట్ లైన్ తీసుకుంటే, రవి నీకోసమే ఆన్సర్ చేస్తున్నాను. మోషన్ అనే స్ట్రైట్ లైన్ లెసన్ తీసుకున్నాం అనుకో, ఫస్ట్ మోషన్ ఇన్ అ స్ట్రైట్ లైన్ మీద ఎంసెట్ మోడల్లో కనీసం ఒక 50-60 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి అప్పుడు పీవైక్యూస్కి వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ స్టార్టింగే పీవైక్యూస్కి వెళ్ళొద్దు. ఫస్ట్ మీరు ఒక లెసన్ తీసుకుంటే దాని మీద మినిమం ఒక 60, 70, 80, 100 ప్రాబ్లమ్స్ చేసి అప్పుడు పీవైక్యూస్కి వెళ్ళండి. క్లాస్ అవ్వగానే పీవైక్యూస్ చేస్తే ఎవరికి రావు, సమస్య లేదు, టాపర్కి కూడా రావు. ప్రాక్టీస్ కావాలి. ఓకే, ప్రాక్టీస్ కావాలమ్మా. మరి యూట్యూబ్లో చెప్తున్నారు కదా ఆయన, రవిదేవ్ జస్ట్ మెసేజ్ మీ, ఐ టాక్ టు యూ. రవిదేవ్ జస్ట్ మెసేజ్ మీ ఇన్ ఇన్స్టా, ఐ టాక్ టు యూ. ఓకే, నా ఇన్స్టా ఐడి కొత్తపల్లి రమాదేవి, KOTTAPALLI, కొత్తపల్లి రమాదేవి. కన్ఫ్యూజ్డ్ మ్యామ్, ప్లీజ్ ఒకసారి మాతో పర్సనల్గా మాట్లాడండి. ఒక్కొక్కళ్ళతో పర్సనల్గా మాట్లాడాలి అంటే ఇప్పుడు ఇక్కడ లైవ్లో ఉన్న వాళ్ళే 70 మంది ఉన్నారు. 70 మందితో నేను ఎలా మాట్లాడతాను పర్సనల్గా? ఒకరోజు ఒక లైవ్ సెషన్ పెడతాను. షల్ వి డూ దాట్? ఒక ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లాగా ఓపెన్ హార్ట్ విత్ KRD పెడదామా? మాట్లాడతాను. అప్పుడు ఫోన్లో మాట్లాడడం అయితే అవ్వదు నాన్న, బికాస్ చాలామంది మాట్లాడాలి అని అనుకుంటారు కదా. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ ఓపెన్ హార్ట్ విత్ KRD అంటే అంత పెద్ద గొప్ప కాదు, జస్ట్ నాతో మీరు షేర్ చేసుకోవాలి, ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అనేది కావాలి అంటే గనక, రవిదేవ్ నేను నీతో తప్పకుండా మాట్లాడతాను నాన్న. అమ్మా నాన్న నాకు ఎవరు తెలియదు, గర్ల్ ఆ బాయ్ తెలీదు, బట్ ఎస్ ఐ ట్రస్ట్ యు ఆర్ అ బాయ్ ఐ గెస్, యూజర్ ఐడి ప్రకారం. రవిదేవ్ KOTTAPALLI, కొత్తపల్లి రమాదేవి, నా ఇన్స్టా ఐడి పెట్టు, నేను యాక్సెప్ట్ చేస్తాను, మాట్లాడదాం. ఫస్ట్ చూడాలో చెప్పండి మ్యామ్, అట్లీస్ట్ ఏ వీడియోస్ ఫస్ట్ చూడాలో చెప్పండి. మేఘనారెడ్డి నేను పెట్టే వీడియోస్ అలా వరుసగా చూసుకుంటూ వెళ్ళిపోండి అమ్మా, చాలు. నేను ఫస్ట్ ఇయర్, తర్వాత సెకండ్ ఇయర్, పోనీ అలా తెచ్చుకోండి క్లారిటీ. ఫస్ట్ ఇయర్, తర్వాత సెకండ్ ఇయర్. ఓకే, షల్ వి కండక్ట్ ఓపెన్ క్లాస్ సో దట్ యూ కెన్ ఆస్క్ మీ డౌట్స్? టెలిగ్రామ్ ఉంది, ఇన్స్టా లేదు. టెలిగ్రామ్లో ఎలా చెప్తాం? నా టెలిగ్రామ్ QR కోడ్ ఇక్కడ ఇవ్వడానికి ఉండదుగా. టెలిగ్రామ్ లింక్ ఎలా మరి? రవిదేవ్ ఇన్స్టా డౌన్లోడ్ చేసుకోవా ప్లీజ్ 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 ప్లీజ్. మెయిల్ ఐడి ఇస్తాను, మెయిల్ చేయి. RAMADEVI.SURI@gmail.com మెయిల్ చేయొచ్చు. ఇది కేవలం 10 సెకండ్లు మాత్రమే ఉంటుంది, తర్వాత డిలీట్ అయిపోతుంది. 10 సెకండ్లు మాత్రమే ఉంటుంది, డిలీట్ అయిపోతుంది. ఇది ఎరేజర్. ఎస్, ప్రైవసీ. ఎనీవేస్, క్వశ్చన్లో వద్దామా ఒక్కసారి? కార్ ఎలా పోతుంది, కార్ ఎట్లా పోతుంది చూడండి. కార్ 20 మీటర్/సెకండ్ చూడండి, 30 degrees వెస్ట్ ఆఫ్ నార్త్. తెలుగులో అర్థం చేసుకోండి, వెస్ట్ ఆఫ్ నార్త్, నార్త్ యొక్క వెస్ట్. ఇది కూడా కష్టమే, మనకి తెలుగు పూర్తిగా రాదు, ఇంగ్లీష్ పూర్తిగా రాదంటే కష్టం. ఇంగ్లీష్ని మనం రివర్స్లో అర్థం చేసుకోవాలి. వెస్ట్ ఆఫ్ నార్త్ అంటే ఏంటమ్మా? నార్త్ యొక్క వెస్ట్ వైపు, నార్త్ యొక్క వెస్ట్ వైపు, నార్త్ యొక్క వెస్ట్ వైపు అంటే ఇలా తిరిగిందా? ఇదే కదా వెలాసిటీ ఆఫ్ కార్. ఎంత తిరిగింది? 30 degrees తిరిగింది. వెలాసిటీ ఆఫ్ కార్ ఎంత? 20 మీటర్/సెకండ్. అర్థమైందా లేదా? నెక్స్ట్ది కూడా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ది ఏంటి? బస్సు 60 degrees వెస్ట్ ఆఫ్ సౌత్, సౌత్ యొక్క వెస్ట్ వైపు, సౌత్ యొక్క వెస్ట్ వైపు, సౌత్ యొక్క వెస్ట్ వైపు. ఇది వెలాసిటీ ఆఫ్ బస్. ఇప్పుడు నేను యాంగిల్ ఇక్కడ పెట్టాలా, ఇక్కడ పెట్టాలా అంటే ఇక్కడ పెట్టాలి. 60 degrees సౌత్ యొక్క వెస్ట్ వైపు, సౌత్ నుంచి వెస్ట్ వైపు వెళ్తుంటే 60 degrees మేక్ చేసింది. ఇది ఎంత? 60 మీటర్/సెకండ్. ఈ పాయింట్ అర్థమైందా లేదా? వెలిగిందా లేదా? వెలిగిందా లేదా? ఐఎమ్ అ గర్ల్, మై పేరెంట్స్ వోంట్ అలవ్ మీ టు ఇన్స్టాల్. మెయిల్ ఐడి ఇచ్చాను కదమ్మా రవిదేవ్, ఐ గేవ్ మెయిల్ ఐడి. నో, మెయిల్ మీ, అట్లీస్ట్ మెయిల్ ఉంటుంది కదా, మెయిల్ ఐడి మెయిల్ చేయి నాకు.
రవిదేవ్ మెయిల్ చేయమ్మా నాకు. నా మెయిల్ ఐడి ఆల్రెడీ ఇచ్చాను. కావాలంటే నువ్వు వీడియో రీప్లై చేసుకుంటే నీకు నా మెయిల్ ఐడి వచ్చేస్తుంది. రిప్లై చేస్తే మళ్ళీ కనిపిస్తుంది మ్యామ్, మెయిల్ కనిపిస్తుంది మ్యామ్. అవునవును తెలుసు నాకు అది. ఎనీవేస్ అయిపోయింది. ఇప్పుడు ఏ రెండిటికైనా యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం. యాంగిల్ బిట్వీన్ మ్యాన్ అండ్ బస్ వెలాసిటీసే. మ్యాన్ అండ్ బస్, వెలాసిటీ ఆఫ్ మ్యాన్, వెలాసిటీ ఆఫ్ బస్కి ఫైండ్ అవుట్ చేయమన్నారు. మ్యాన్కి బస్కి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాన్ దగ్గర నుంచి బస్ వరకు. మ్యాన్ ఎంత యాంగిల్ మేక్ చేస్తున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఇక్కడికి 90 degrees ప్లస్ ఇంకొక 90 degrees ప్లస్ ఇక్కడతో ఆగిపోవాలి. ఇది 60 degrees అయితే ఈ యాంగిల్ 30 degrees అయిందా లేదా అమ్మా? సో 30 degrees. ఇది మ్యాన్కి బస్కి మధ్యలో. అలా కాదు, కార్కి యాంగిల్ బిట్వీన్ వెలాసిటీ ఆఫ్ కార్ అండ్ వెలాసిటీ ఆఫ్ బస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. కార్కి బస్సుకి మధ్యలో మాత్రమే కావాలి. కార్కి బస్సుకి మధ్యలో మాత్రమే కావాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ యాంగిల్ కావాలి. అవునా? ఇది కార్కి బస్కి మధ్యలో ఉండేది. ఇది 30 అయినప్పుడు ఇది 60 degrees అయిందా? 60 + 30 వేసేసుకుంటే అయిపోయిందా? ఈ ప్రాబ్లం అర్థమైందా అమ్మా? న్యూ స్టూడెంట్, యువర్ టీచింగ్ ఈజ్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సుమలత. కీప్ ఫాలోయింగ్ అమ్మా. ఓకే, సో ఈ ప్రాబ్లం అర్థమైందా అమ్మా? థమ్స్ అప్ ప్లీజ్. 1 thumbs up. స్ప్రైట్ అయినా పర్లేదు, థమ్స్ అప్ వేసుకోండి. ఎస్, 90 degrees. షార్టెస్ట్ యాంగిల్ మెజర్ చేయాలి కదా మ్యామ్. మరి మీరు ఏంటి బిగ్ యాంగిల్ మెజర్ చేస్తున్నారు? ఎక్కడ బిగ్ యాంగిల్ మెజర్ చేశాను? హెడ్ టు హెడ్. ఓకే, 90 కాదు, అదే యాంగిల్లో అవి ఎలా తిరుగుతున్నాయో ఆ యాంగిల్లో మెజర్ చేయమని ఇక్కడ నా ఉద్దేశం. ఎస్, ఎవరు? ధనుష్. సూపర్ క్వశ్చన్ వేసావమ్మా. కరెక్ట్, వెరీ మచ్ కరెక్ట్. బట్ ఈ క్వశ్చన్ నేను పూర్తిగా రాయలేదు. టేకెన్ ఇన్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ కూడా మెన్షన్ చేస్తారు. ధనుష్, నేను ఈ క్వశ్చన్ పూర్తిగా రాయలేదు, సారీ. యాంటీ క్లాక్ వైజ్ అంటే అవి వెళ్ళే డైరెక్షన్లో మెజర్ చేశాను నేను. ఓకే, స్మాలెస్ట్ యాంగిల్ తీసుకోవాలి అంటే మాత్రం ఎస్ 90 + 60 150 వస్తుంది. ఎస్, బట్ నేను క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కూడా ఉంటాయమ్మా. ఇందులో గుర్తుపెట్టుకోండి, ధనుష్ అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. యాంగిల్ మెజర్డ్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ కూడా క్వశ్చన్లో మెన్షన్ చేస్తారు, చూసుకోండి. క్లాక్ వైజ్ అంటే మీరు ఇలా మెజర్ చేయాలి, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా మెజర్ చేయాలి. ఓకే, సో కొంచెం గుర్తుపెట్టుకోండి. బట్ ఎస్, ధనుష్ అడిగినది మాత్రం నాకు చాలా నచ్చింది. క్వశ్చన్ అర్థమైంది కదమ్మా? సో యాంటీ క్లాక్ వైజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దీంతో మనకి యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ అయిపోయింది. రేపటి నుంచి ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ స్టార్ట్ అవుతుంది. రేపు క్లాస్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే వెక్టార్స్కి 3 classes పడతాయి. మనకి బేసిక్స్ అయిపోయిందా? రేపటి క్లాస్లో ఎడిషన్, సబ్ట్రాక్షన్, రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్. ఇందాక ఎవరో అడిగారు ప్రొజెక్షన్ ఆఫ్ వెక్టార్స్ అని, అదే రేపు చెప్పుకోబోయేది. ఎల్లుండి క్లాస్లో మనము మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్స్, స్కేలార్ ప్రొడక్ట్, డాట్ ప్రొడక్ట్ ఫినిష్ చేసేసుకుందాం. రోజా, డౌట్ యూ కెన్ ఆస్క్ ఫాస్ట్గా అడిగితే డౌట్ మనం క్లోజ్ చేసేయచ్చు. ఓకే అమ్మా. రోజా, ఎనీ డౌట్? నో మళ్ళీ. రోజా, యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ డౌట్. గణేష్ రెడ్డి, నేనే మేడం. అది నేనే ఏం నేనే? రోజా, డౌట్ ఆస్క్ అమ్మా. రోజా డౌట్ అడగట్లేదు. డౌట్ అంటారు. ట్రయాంగిల్లో రేపు నాన్న. ఎస్, పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో రేపు పెడదాం అనుకుంటున్నాను. మొత్తం వెక్టార్స్ అన్ని కలిపేసి, వెక్టార్ ఎడిషన్ అన్ని కలిపి రేపు పెడతాను నాన్న, ఇవాళ పెట్టను. ఒకే పీడిఎఫ్లో మొత్తం వెక్టార్స్ అన్ని వచ్చేలాగా పెడదామని రేపు పెడతాను. వెక్టార్స్ పీడిఎఫ్ రేపు పెడతాను. ఇవాళే కావాలంటే ఇవాళ పెడతాను, కానీ రేపు పెడదాం అనుకుంటున్నాను నేను. ఎస్, పీడిఎఫ్ రేపు పెడతాను. వేదాంతు తెలుగు ఛానల్, ఇది నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. వేదాంతు తెలుగు ఛానల్ పీడిఎఫ్ రేపు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను.
సెంటర్ ఆఫ్ మాస్ టెల్ మ్యామ్. హరిచంద్, జేఈ వాళ్ళకైతే సెంటర్ ఆఫ్ మాస్ చెప్పేశాను, ఎంసెట్ వాళ్ళకి టైం పడుతుంది. సెంటర్ ఆఫ్ మాస్ దాకా వెళ్ళాలంటే వర్క్ పవర్ ఎనర్జీ, లాస్ ఆఫ్ మోషన్ అర్థం కావాలి. బాయ్ ఎవ్రీబడి. రోజా డౌట్ అడగనే లేదు. దిశ పబ్లికేషన్స్ ఆర్ బెస్ట్ ఫర్ ఎంసెట్ మ్యామ్. ఎస్ బెస్ట్. ఎస్ అమ్మా. తో ఓకే, ఇంకా నయం పోప్ అని లేదు. ఇంకా డౌట్స్ ఉన్నాయా? శ్రీనివాసరావు, లింగిశెట్టి శ్రీనివాసరావు, ఇంకా ఏం డౌట్స్ ఉన్నాయి? థ్యాంక్ యూ అమ్మా. ఆ తోపు అనడం ఆపేసేయి, తోపు పోపు లాగా ఉంది నాకు కొంచెం. సంజు తోట, వెల్కమ్ టు ద క్లాస్. సో షల్ వి క్లోజ్ ద క్లాస్? జెసికా, లవ్ యూ టూ డియర్. హాలిడే తీసుకోలేదు, అవసరం లేదు. మనకు ఒంట్లో బాగాలేనప్పుడు ఎప్పుడైనా తీసుకుందాం, హాలిడే ఎందుకు? పండగలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ ఇప్పుడు నాకేమనిపిస్తుంది తెలుసా, అయ్యో పిల్లలు జేఈకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు పండగ సెలబ్రేట్ చేసుకోకుండా ప్రిపేర్ అవుతున్నారు, అలాంటప్పుడు వాళ్ళ కోసం నేను నా ఫెస్టివల్ని కొంచెం త్యాగం చేయలేనా అనే ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది నాకు. సో దానివల్ల క్లాస్ చెప్తానమాట అంతే, బికాజ్ జేఈ అహెడ్ ఉంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ లింగిశెట్టి శ్రీనివాసరావు, థ్యాంక్ యూ సో మచ్. సో రేపు ఎడిషన్, సబ్ట్రాక్షన్, రిజల్యూషన్. ఎవరు అడిగారు కదా ప్రొజెక్షన్ ఆఫ్ వెక్టార్స్ అని, అదే. మీ అందరికీ కూడా ధనుష్, హ్యాపీ దివాళీ టు యూ టూ. మీ అందరికీ కూడా హ్యాపీ దివాళీ. ఇవాళ నాకు ధనుష్ నచ్చాడబ్బా, క్లాస్ సూపర్గా విన్నాడు. ధనుష్ ఒక్కడే కాదు, అందరూ విన్నారు. బట్ ధనుష్ రైజ్ చేసిన డౌట్ నాకు చాలా నచ్చింది. ఓకే, సో ఎవ్రీబడి సెలబ్రేట్ సేఫ్ దివాళీ. సెలబ్రేట్ చేసుకుని వెంటనే ప్రాక్టీస్ చెయ్యండి.